Hello, Hello. hello. We are there. హలో Here. గుడ్ Sir, we ఈవినింగ్ can వేణు hear. గారు, మహేష్ గారు. Good evening, sir. Good evening. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Okay, పవన్ సార్ రాలేదా సార్? వచ్చారు. ఆయన చూసాను 1 year నాకు తెలుసు. గుడ్ ఈవినింగ్ వేణు సార్. మంచోడు సార్ పవన్ పాపం. పవన్ చాలా మంచోడు, నీకంటే మంచోడు. నేనే బెంచ్ మార్క్ కాదులే, మంచోడు. ఎందుకు నన్ను వేసుకుంటా, నన్ను ర్యాగింగ్ ఇవ్వాలా? లేదు, మీ మంచితనాన్ని పొగుడుతున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు తమ్ముడు. అసలు ఇంకో జమ్ బ్రదర్ పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. సెబీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కానీ నిజంగా నాకు కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ లాగా అసలు చదవబోతుంది. అలా ఏం చదవలేను ఇంకా అసలు. సరే, పార్ట్ సి అయినా ఒక 20 మార్కులని వస్తాయి పాట. పార్ట్ బి పొద్దున వచ్చేసినాయి నీకు 20 మార్కులు, ఇవి ఇంకా 30 మార్కులు. పార్ట్ బి 30 మార్కులు వచ్చేసినాయి, 20. అదే చదనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం మనం. Got the regular folks. ఒక్క నిమిషం. వాళ్ళ పాపం ఏదో ఉమెన్ దానికి టీమ్ లింక్ పంపించాను, ఓపెన్ అయిందా లేదా. ఓకే ఓకే, we'll start with the first question. Shall we start or do you want to wait for someone? Let's start. ఫనీ వాడు వస్తాడు మరి. Okay. కాల్ చేస్తాను నేను కొంచెం ఆగమని. ఫోన్ బయట ఉంది, ఎవరిని కాల్ చేస్తారా? వచ్చేసిండు. వచ్చేసాడు ఫనీ. ఇది Heat ఫనీ రాసిందా సింగమా మరి? లేకపోతే ఫనీనా? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఫనీ సింగం. Okay. All right. So let's start with the first question. Siddharth, the last year reading question. Siddharth has transferred his 100 shares holding in MCS company to a friend Raghu. When they approached the company to register the transfer, the company refused to register the shares on the grounds that the transfer form was not properly stamped. So advice. Hello. ఆడియో ఫోన్ నుంచి కనెక్ట్ అంతకంటే ఏం చేయాలి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అంటే నాకు ఎట్లా చేయాలో తెలియదు. ఇప్పుడు సడన్ గా నువ్వు ఒక అరగంట ముందంటే చెప్తా, కానీ ఇప్పుడు టెక్ సపోర్ట్ ఇవ్వాలని నేను. మీటింగ్ ఇన్ఫోలోకి పోతే అక్కడ మహేష్ ID తెలుసా? ఉంటుంది. ఒకసారి మహేష్ కాల్ చేసి చెప్తా. ఓకే ఓకే గైస్, లెట్స్ ఫోకస్. వీ హ్యావ్ లాట్ టు స్టడీ. ప్రాబ్లం ఏంటంటే ఇందులో పార్ట్ సిలో ఏంటంటే వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దేర్ ఆర్ 4 or 5 డిఫరెంట్ సేమ్ క్వశ్చన్స్ రావు. బట్ మీకు ఏంటంటే షేర్స్, కంపెనీస్ యాక్ట్, షేర్స్ ఎస్పెషలీ కంపెనీస్ యాక్ట్, షేర్ ట్రాన్స్ఫర్స్ గురించి, అండ్ దెన్ డిబెంచర్స్ గురించి, ద థర్డ్ వన్ ఇస్ ఫెమా గురించి, అండ్ దెన్ ప్రాస్పెక్టస్. ఇవి 4 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, బట్ సేమ్ క్వశ్చన్స్ అడగరు. So the first question is basically broadly about shares. 100 shares transfer చేశారు, and but the company is refusing to accept the transfer. So basically what you have to remember is, for tomorrow's exam you have to remember one section which is very important, if possible 2 sections. Section 56 of Companies Act. So the Companies Act is is talking about share transfer of shares. ఇదేమంటుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ బేసికల్గా ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ మీద డిపెండ్ అవుద్ది. అండ్ ఆ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆన్ బిహాఫ్, అంటే బేసికలీ ట్రాన్స్ఫరర్ ఒక ఫామ్ మీద సంతకం చేసి, ఆ షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఏదైతే ఉంటుందో SH4 అంటారు దాన్ని యూజ్ చేసి దే కెన్ ట్రాన్స్ఫర్ యాజ్ పర్ సెక్షన్ 56. అఫ్ కోర్స్ దే హ్యావ్ టు ఫాలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో షేర్ ట్రాన్స్ఫర్ ఎలా అని ఆర్టికల్స్ ఆఫ్ ద అసోసియేషన్ కంపెనీ దాంట్లో ఉంటుంది, దాన్ని బట్టి చేయాలన్నమాట. సెక్షన్ 58 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మల్టిపుల్ మీకు
కేసెస్లో అడుగుతారు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో బేసికలీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో కంపెనీ ఏదైతే షేర్స్ ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేయడానికి 3 కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఈ 3 కండిషన్స్ మీద ఈచ్ కండిషన్ మీద ఒక కేసు అడుగుతారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ సెక్షన్ 58 అండ్ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్ని రిజెక్ట్ చేస్తాము అంటే ఇఫ్ ద ట్రాన్స్ఫర్ డీడ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎ లీన్ ఆన్ షేర్స్, అంటే షేర్స్ ఎక్కడైనా తాకట్టు పెట్టి మీరు వచ్చి ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆర్ ట్రాన్స్ఫర్ డీడ్, ఏదైతే ట్రాన్స్ఫర్ డీడ్ అనుకున్నాం కదా ఇందాక మనం, అది ప్రాపర్లీ ఎగ్జిక్యూట్ కాకపోతే చేయొచ్చు. ఆర్ ఇఫ్ ద ట్రాన్స్ఫరీ ఈజ్ ఇన్సాల్వెంట్, అంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఇన్సాల్వెంట్, అంటే ఇన్సాల్వెంట్ అంటే ఆల్రెడీ ఇన్సాల్వెన్సీ కింద ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ అయితే అండ్ ది కంపెనీ నోస్ అబౌట్ ఇట్, దెన్ ఆ పర్సన్కి షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి రిజెక్ట్ చేయొచ్చు కంపెనీ. ఓకే, అండ్ ద ఫోర్త్ వన్ ది షేర్స్ ఆర్ సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్, అంటే ఇఫ్ దర్ ఇస్ సమ్ రెస్ట్రిక్టివ్ షేర్స్, నాట్ జస్ట్ ఆర్డినరీ షేర్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేర్స్ ఉండి అవి ఆర్టికల్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయకూడదు అని ఉంటే అవి చేయలేరు అనమాట. సో ఈ 4 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈచ్ కండిషన్ మీద ఒక్కొక్క కేసు వస్తుంది. మల్టిపుల్ కేసెస్ విల్ సీ ఇన్ ఫ్యూచర్, in the coming future, అంటే in the coming questions you will see that ఒక్కొక్క దాన్ని సో basically section 58 transfer is not valid when if a transfer deed is not properly executed, if there is lien on shares, if the transferee is insolvent, or if the shares of the subject to restriction on transfers under articles of association basically. Okay, the other thing is stamp duty. So company, the stamp duty దాని మీద కట్టకపోతే stamp duty is a separate matter, company act కింద రాదది. సో అది improper stamping in tax and not a ground for refusal for registration under section 58. Okay, so improper stamping, other than improper stamping, మీ ట్రాన్స్ఫర్ డీడ్లో కన్సిడరేషన్ లేదు, లేకపోతే ఇద్దరు సిగ్నేచర్స్ లేవు, ఆర్ నెంబర్ ఆఫ్ షేర్స్, షేర్ నెంబర్స్, షేర్ ఫోలియో నెంబరు ఇవన్నీ సరిగ్గా లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు, నాట్ బికాస్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ. ఓకే, సో అండ్ దెన్ దెర్ ఆర్ 2 కేసెస్. నీడిల్ ఇండస్ట్రీస్ కేసు, ఇది ఫేమస్ కేసు, నీడిల్ ఇండస్ట్రీస్ వర్సెస్ నీడిల్ ఇండస్ట్రీస్ న్యూవే. సో బేసిక్లీ ఏంటంటే షేర్ ట్రాన్స్ఫర్ వాజ్ డిస్రప్టెడ్. షేర్స్ ఏవైతే మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నారో దే ట్రై టు ట్రాన్స్ఫర్ ద షేర్స్. సో ఆ షేర్స్ వచ్చేసి డిస్టర్బ్ చేశారనమాట, సేయింగ్ దట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదని ఉంది, అందుకని మేము చేయట్లేదు అని. సో ఇట్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్. సో ద సుప్రీం కోర్ట్ ఏమందంటే దిస్ కంపెనీ క్యాన్ రిఫ్యూజ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆన్ గ్రౌండ్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టాట్యూట్ అండ్ ఆర్టికల్స్. ద రిఫ్యూజల్ మస్ట్ బి బేస్డ్ ఆన్ స్టాట్యూటరీ గ్రౌండ్స్ అండర్ సెక్షన్ 58 or explicitly restrictions in articles. Arbitrary or capricious refusal is not permissible. The court emphasizes the company's right to refuse is limited and must be exercised in accordance with statutory provisions. సో వాళ్ళని ఇప్పుడు బేసిక్లీ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు, దే వాంటెడ్ టు సెల్ ఆఫ్ ద షేర్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో దేర్ ఆర్ నో పర్టిక్యులర్ క్లాజెస్, అంటే వాళ్ళు ఏమీ ఎక్స్ట్రాడినరీ షేర్స్ కాదు ఆర్ అదర్ టైప్ ఆఫ్ షేర్స్ కాదు, నార్మల్ షేర్సే, కానీ వాళ్ళు షేర్ ట్రాన్స్ఫర్ అలౌ చేయట్లేదు కంపెనీ. అప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్ట్ సైడ్ యూ ఆర్బిటరీ రిఫ్యూజల్ చేయడానికి లేదు అని. సో ఇది ఈజీ టు రిమెంబర్, నీడిల్ ఇండస్ట్రీస్ కాకపోతే నీడిల్ ఇండస్ట్రీస్ ఇండియా హోల్డింగ్ అనమాట. ఓకే, దిస్ ఈస్ అ ఫేమస్ కేస్ వేర్ ద కోర్ట్ సైడ్ యూ కెనాట్ షేర్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడానికి వీల్లేదు అండ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి అని. ద సెకండ్ కేస్ బజాజ్ ఆటో వర్సెస్ ఫిరోదా. దిస్ ఈస్ ఆల్సో సుప్రీం కోర్ట్ కేస్. This is exactly what the case is all about anamata. Manakunna case, the Supreme Court established the company power to refuse the share transfer. Fiduciary cannot be exercised. Board discretion must be exercised in good faith. So arbitrary discrimination or improper stamping, so applied to the present fact. So basically ఏంటంటే ఇక్కడ ఏం చెప్పింది, బోర్డ్ డెసిషన్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ షేర్ ట్రాన్స్ఫర్స్కి 1971లో బోర్డ్ డెసిషన్ తీసుకోవాలని ఉండింది అనమాట యాజ్ పర్ SCR. సో అప్పుడు ఏంటంటే సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూడ్, ఈజ్ అ వెరీ ఓల్డ్ కేస్ వేర్ దే సెడ్ దట్ దే మస్ట్ ఎక్స్ప్రెస్ గుడ్ ఫెయిత్ ఫర్ పర్పసెస్ ఐడెంటిఫైడ్, అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజ్ బై స్టాట్యూట్, ఆర్బిటరీ డిస్క్రిమినేషన్ రిఫ్యూజల్స్ అలౌడ్ కాదు అని చెప్పింది అనమాట. సో ఈ 2 కేసులు ఈజ్ అబౌట్ ఆర్బిటరీ వెన్ దే ట్రై టు డూ ట్రాన్స్ఫర్స్
and the company was not allowing. They went to the Supreme Court. Supreme Court said arbitrary share transfer ఆపడం is not correct అని చెప్పింది. So coming back to our application, section 58 if we apply, section 58 లో బేసికలీ ఏముంది, ఇంప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ లీన్ ఉంది, ఇన్సాల్వెన్సీ ఉంది, అండ్ ఎక్స్ప్రెస్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ఆర్టికల్స్ ఉంది. సో ఇంప్రాపర్ స్టాంపింగ్ డజంట్ ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ 4 కండిషన్స్. సో ఇది లేదు కాబట్టి, అండ్ ప్రాపర్ స్టాంపింగ్ ఆపటం ఇట్స్ అ సపరేట్ యాక్ట్, ఇట్స్ అ స్టాంప్స్ యాక్ట్. ఆ స్టాంప్ యాక్ట్ కింద మీరు ప్రాపర్ స్టాంపింగ్ అవ్వలేదని. సో కన్సిడరింగ్ ఆల్ దిస్, the company refusal is invalid because improper stamping is not a statutory ground for refusal under section 58. Okay, so the sections which you have to remember is section 56, which is transfer of shares, and section 58, a ground for refusal of transfer of shares. And there are 4 grounds. So you have to remember. So what is the remedy? వాళ్ళు చేయనప్పుడు ఏమవుతుందంటే ROC కంప్లైంట్ చేయాలి, and separately address the stamp duty issue with stamp duty authorities if required. Okay, the company may be liable under section 58 for failure of registration of value transfer without statutory period, and Siddharth Raghu may claim compensation for losses against non-registration. Okay, so this is a case, this is the first case where share transfer చేయలేదు. section 58 remedies ఏంటంటే వాళ్ళు చేయనందుకు you have to approach the registrar of companies and you have to file an appeal with them. Companies Act కాబట్టి. Next case is Mrs. Rajni sent a letter to Balaji stating that the father was a shareholder, died a few years ago, and requesting the company to transfer shares in her name. The company refused, stating that transmission requires a court order. Advise Mr. Rajni. So there are basically, again, there are 2 things. Section 56, ఇందాక మనం అనుకున్నాం, this is basically transfer of shares. Shareholder may transfer shares with a written instrument. Section 57, ఇది 58 కాదు, section 57. So basically what you remember is, షేర్స్లో 2 things ఉంటాయి. షేర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, నేను ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేసేయడం బేస్డ్ ఆన్ కన్సిడరేషన్. అలాగే ట్రాన్స్మిషన్ ఈజ్ ఆటోమేటిక్. సెక్షన్ 57 లాస్ట్ కంపెనీస్ యాక్ట్లో చదువుకుంది ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ షేర్స్. సో బేసికలీ ఆన్ ద డెత్ ఆఫ్ షేర్ హోల్డర్, ద కంపెనీ కెన్ రిజిస్టర్ ద లీగల్ హెయిర్ ఆఫ్ ద సక్సెసర్ ఇన్ ద టైటిల్. సో లీగల్ హెయిర్ ఎట్లా తెలుస్తుంది? సో ఇండికేటెడ్ బై probate, letter of administration, succession certificate, or prescribed evidence as transmittee. Okay, transmission does not require court order as a mandatory condition. The company must accept sufficient evidence of legal heirship. Okay, so ఈ 4 ఏదో సక్సెషన్ సర్టిఫికేట్ అన్నా, లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హైర్ సర్టిఫికేట్ అన్నా, అఫిడవిట్ అన్నా, ఇవన్నీ తీసుకొని దే హ్యావ్ టు డూ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్కి ఏంటంటే, డెత్ అయిన షేర్ హోల్డర్కి డెత్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్గా వాళ్ళ హెయిర్స్కి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ట్రాన్స్మిషన్ అనమాట, ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్మిషన్ వాళ్ళు కోర్ట్ ఏమంటున్నారంటే, మీరు కోర్ట్ ఆర్డర్ తీసుకురండి, అప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. బట్ ట్రాన్స్మిషన్కి కోర్ట్ ఆర్డర్ అక్కర్లేదు. సో వాట్ యూ హ్యావ్ టు సే ఈస్, Mrs. Rajni has a legal heir. She has to prove she is a legal heir. So succession certificate anna, probate letter anna, letter of administration anna, or heir certificate anna, affidavit along with supported documents anna icheste, that they have to transfer. So relief endante, if they are not transferring, again you have to file an appeal with registrar of companies or approach the district court under section 60 for directions. Okay, section 60 కింద నాకు ట్రాన్స్మిషన్ చేయట్లేదండి అని హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్. ఓకే, అడిషనల్ లయబిలిటీ అంటే ద కంపెనీ మే బి లయబుల్ ఫర్ డ్యామేజెస్ కాజ్డ్ బై అన్రీజనబుల్ రిఫ్యూజల్. సో ఫస్ట్ థింగ్ వి అండర్స్టూడ్ ద షేర్ ట్రాన్స్ఫర్కి 4 ఎక్స్క్లూజన్, 4 క్రైటీరియాస్ ఉన్నాయి. షేర్ ట్రాన్స్ఫరు, షేర్ ట్రాన్స్మిషను యూ హ్యావ్ టు ఐడెంటిఫై. చచ్చిపోతే ట్రాన్స్మిషన్ అవుతుంది. ట్రాన్స్మిషన్ అయినప్పుడు షేర్ you have to do, if they are legal heirs, you don't need a court permission. That is important thing which you have to remember. That is section 57. Transmission is section 57 of Companies Acts. And section 60 prakaram you can approach the court, Companies Act. I'll transmission cheyatledu. Okay, shall I move on to the next one? Okay, the next one is Ram holds 100 partly paid up shares of ABC. Ram wants to transfer these shares paid up to Shyam. The company refused to transfer on the grounds that the transferee Shyam is insolvent. Okay, so మనం ఇందాక చదువుకున్నాం కదా, సెక్షన్ 58లో there are 4 criterias.
సో కంపెనీ ఏమంటుందంటే శ్యామ్ ఇన్సాల్వెంట్ కాబట్టి మీరు 100 షేర్స్ మీరు కొనుక్కున్నారు, 100 షేర్స్కి 1000 రూపాయలు ఇవ్వాలి, 500 ఇచ్చారు. ఇంకో 500 దగ్గర ఏమంటున్నారంటే నేను ఆల్రెడీ దీన్ని శ్యామ్కి అమ్మేస్తున్నాను, శ్యామ్ విల్ గివ్ ద రెస్ట్ ఆఫ్ ద మనీ అంటున్నారు. బట్ కంపెనీ ఏమంటుందంటే శ్యామ్ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్, సో శ్యామ్కి మేము ట్రాన్స్ఫర్ చేయము. సో బేసికలీ ఏంటంటే దెర్ ఆర్ 4 things, రైట్? Section 8 ప్రకారం కంపెనీ కెన్ రిఫ్యూజ్ ఇఫ్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్, లీన్ ఆఫ్ షేర్స్, ట్రాన్స్ఫర్ ఈజ్ ఇన్సాల్వెంట్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఆర్టికల్స్ ఆఫ్ కంపెనీ బేస్డ్ ఆన్ ఆర్టికల్స్. సో ఇది సి అనమాట. ట్రాన్స్ఫర్ ఈజ్ ఇన్సాల్వెంట్ కాబట్టి కంపెనీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే దట్ ఆయన ఇన్సాల్వెంట్ కాబట్టి. ఇన్సాల్వెంట్ అంటే దగ్గర డబ్బులు ఉండవు కదా, డబ్బులు లేనప్పుడు వాడు షేర్లలో కొంటాడు, అందుకని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. The grounds of insolvency is a valid statute as section 58B. Okay, insolvency is specifically enumerated as a ground. So parties paid up shares carry a liability for future capital calls. So conclusion is the company's refusal is valid if Shyam's insolvency is properly established. Section 58B permits refusal based on transfer is insolvent. So basically the only option is Shyam ఏం చెప్పాలంటే నేను ఇన్సాల్వెంట్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. If insolvency is unproven, the refusal is invalid. So basically remedies ఏంటంటే challenge the claim of insolvency with counter evidence, propose a solvent transfer or something like that. So basically ఏంటంటే కంపెనీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే నో ఇఫ్ ద ట్రాన్స్ఫరీ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఇఫ్ ఈజ్ ఇన్సాల్వెంట్ యూ కెనాట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ సెక్షన్ 58 మీదే మొత్తం ఈ సినిమా అంతా నడుస్తుంది. సెక్షన్ 58లో 4 ఏవైతే కండిషన్స్ ఉన్నాయో షేర్ ట్రాన్స్ఫర్కి ఎక్స్క్లూడ్ చేసిందో అవి మీరు కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ట్రాన్స్మిషన్ ఈజ్ ఎనీవే 57. ఓకే, next question is company issued IPO to general public and Y wants to take 1,000 shares from the company. Advise him to become a member of the company. So basically ఏంటంటే X is issuing an IPO and Y wants to buy the 1,000 shares. So how do you advise him అంటే basically it is talking about the entire IPO process. Okay, అందులో one important thing ఏంటంటే which you have to remember is section 2 is basically definition of a member. దాటి గుర్తున్నా పర్లేదు. ప్రాస్పెక్టస్, ఎందుకంటే ప్రాస్పెక్టస్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ 42 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 42 ఈజ్ ఆల్ అబౌట్ ప్రాస్పెక్టస్ అండ్ సెక్షన్ 62 is issuance of shares allotment అనమాట. సో బేసికలీ టిపికల్గా వాట్ యూ హావ్ టు రిమెంబర్ ఇన్ దిస్ ఈజ్ ద IPO ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు IPO ఇష్యూ చేయగానే you have to apply for shares. So basically Zerodha or some broker దగ్గరికి వెళ్ళి you apply for shares and then you give a banker's check. But in Zerodha and the latest ఏంటంటే they take a lien. అంటే మీరు ఇప్పుడు 100,000 షేర్స్కి 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, Zerodha will keep that 1 lakh as escrow అనమాట, as hold చేస్తుంది. So once you receive the allotment from the company, that Zerodha that 1 lakh automatically ఆ కంపెనీకి పంపించేస్తుంది అనమాట. ఇఫ్ అలొకేషన్ అవ్వకపోతే 1 lakh రిటర్న్ చేసేస్తుంది మీకు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాల్ మనీ. సో పే ద కాల్ మనీ అండ్ దెన్ రిసీవ్ షేర్ సర్టిఫికెట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ షేర్ సర్టిఫికెట్స్ మీకు ఏమవుతుంది, డిపాజిటరీస్ ఉంటాయి కదా, CSDL NSDLలో మీ షేర్స్ చూపిస్తాయి అండ్ దెన్ మీకు Zerodhaలో 100,000 షేర్స్ అని చెప్తుంది అనమాట. అండ్ దెన్ వన్స్ ద షేర్స్ రాగానే ఆటోమేటిక్గా యువర్ నేమ్ విల్ గెట్ రిజిస్టర్డ్ ఇన్ ద రిజిస్ట్రీ ఆఫ్ మెంబర్స్. ఓకే, who is a registered member? A member who holds shares in the company. So anybody who holds a share in the ఒక్క షేర్ హోల్డ్ చేసినా he is a member of the company. ఓకే, అండ్ వాడి పేరు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీలో రాయాల్సిందే. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా అవుతారు అని. సో 1,000 షేర్స్ కొనగానే ఆటోమేటిక్గా హీ బికమ్స్ ఎ మెంబర్. సపరేట్గా ఆయన అప్లికేషన్ ఏం పెట్టుకోనక్కర్లేదు దానికి. ఓకే, అండ్ దెన్ రిజిస్టర్లో యాడ్ చేసేస్తారు, మెంబర్ రిజిస్టర్లో యాడ్ అయిపోతారు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే టు సబ్స్క్రైబ్ టు దిస్ థింగ్, ఫస్ట్ obtain ప్రాస్పెక్టస్. అంటే బిఫోర్ ఈవెన్ అప్లయింగ్ obtain the prospectus and application form, complete and submit basically on your PAN details and await for allotment. ఇది basically a manual process and pay the call money, receive the share certificate and register in the register of members. Automatically అవుతుంది అనమాట. These are the 6 steps. Okay, and basically the just a process. There is no issue in it. It just has to remember the process. The process is defined in section 62.
62లో ఇష్యూయన్స్ ఆఫ్ షేర్స్ ఎలా చేస్తారు, మొత్తం ఐపీఓ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చెప్తున్నారు అనమాట. అండ్ సెక్షన్ 55 ప్రకారం రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అవుతుంది. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ బికాస్ షేర్స్ కొనగానే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ చేయాలని ఉంది. అండ్ దెన్ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఆర్టికల్ సెక్షన్ 42 విచ్ ఇస్ బేసికలీ ప్రాస్పెక్టస్ ఫర్ పబ్లిక్ ఆఫర్, అది గుర్తుంటే ఇంకా కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి. బట్ ప్రాసెస్ ఈజ్ సింపుల్. Most of you who have applied for shares, you will understand that the process is easy to go through. Okay, so there's another case. Again, ఇవన్నీ షేర్స్ గురించే. We are all discussing about shares. I hope only shares గురించే రేపు ఎగ్జామ్లో 2 questions వస్తే then we can just address them, quickly address them and then close them off. ఎందుకంటే వేరే క్వశ్చన్స్ అన్నీ పెద్ద గూగ్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి, అదర్ దెన్ ఫర్ షేర్ ఐపీఎస్ గురించి రాకపోతే. ఓకే, ద 5th question quickly. X Limited received a letter. Basically ఇది ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ తప్పు ఉంది ఇక్కడ. బేసికలీ ఎక్స్ sent a letter to Murthy informing purchase of 1000 equity shares of company through his broker. సో బేసికలీ ఏంటంటే మూర్తి అనే వ్యక్తి 1000 షేర్స్ బ్రోకర్ ద్వారా కొన్నాడు ఎక్స్ కంపెనీలో. ద కంపెనీ ఇప్పుడు ఏమంటుందంటే వ్యాలిడిటీ ఆఫ్ పర్చేసింగ్ సేయింగ్ దట్ షేర్స్ పర్చేజ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ వితౌట్ ఫాలోయింగ్ కంపెనీస్ ఆర్టికల్స్ ప్రొసీజర్. సో అది ఆన్లైన్ కొన్నారు, బ్రోకర్ నుంచి కొన్నా, మా ఆర్టికల్ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి మీకు మేము షేర్లు ఇవ్వట్లేదు అని చెప్పారు. సో మూర్తి వెంట్ టు ద కోర్ట్ సేయింగ్ దట్ వెదర్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ నేను కొన్నప్పుడు ఆర్టికల్స్ ప్రొసీజర్ ఫాలో అయినా అవ్వకపోయినా హౌ డస్ ఇట్ మ్యాటర్, దట్ ఈస్ అన్ ఇంటర్నల్ ప్రాసెస్. సో నా షేర్లు నాకు కావాలి. అగైన్ section 56 is transfer of shares. 58, which is an important thing, registration of transfer. The company shall register the transfer within 30 days if no statutory bar exists. So again, section 58 they are quoting here. And then the Stock Exchange Act, which is SCR ఉంది కదా, Security Controls and Regulation Act ప్రకారం shares of listed companies are dealt. Stock Exchange bylaws, regulations. సో బేసికల్గా వాళ్ళు డిమెటీరియలైజ్లో కొన్నప్పుడు వాళ్ళకి షేర్లు ఇవ్వాల్సిందే. అండ్ డిపాజిటరీ యాక్ట్ ఆల్సో కూడా ఉంది కదా, మనం మధ్యాహ్నం చదువుకున్నాం. సో దాని ప్రకారం ఆల్సో దే హ్యావ్ టు గివ్. సో మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ద కంపెనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ మూర్తిస్ పర్చేస్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఎక్స్ పొజిషన్ ఇస్ ఫండమెంటలీ ఇన్కరెక్ట్ అండర్ సెక్యూరిటీస్ లా. కీ ప్రిన్సిపల్స్ ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ గవర్న్డ్ ఓకే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో సెక్యూరిటీ ఏదైతే ఎక్స్చేంజెస్ ఈ షేర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గవర్న్డ్ బై SCRA యాక్ట్, నాట్ బై కంపెనీస్ ఇంటర్నల్ ఆర్టికల్స్. ఇంటర్నల్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో లేదు అంటే దొబ్బదు. ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ SCRA యాక్ట్ ప్రకారమే చేయాలి. అండ్ షేర్స్ ఆఫ్ ఎక్స్ లిస్టెడ్ ఇన్ డిమెటీరియలైజ్ ఫార్మ్ హెల్డ్ త్రూ depository CDSL NSL. The company cannot invoke its articles to refuse or dispute stock exchange transactions. So it's very important. So articles of association versus stock exchange rules వస్తే stock exchange rules prevail. X role is ministerial to update his registry. So all they have to do is share allocate చేసి వాళ్ళు register of members update చేయాలి. అంతకుమించి they have no other option. Conclusion, no, X dispute is invalid. The company cannot refuse Murthy's shares. Okay, stock exchange supremacy over articles. Murthy is a valid shareholder and he has to be registered as a member. అది చేయనప్పుడు దే కెన్, ఇప్పుడు మూర్తికి ఏంటి రెజల్యూషను, ఆయన ఈ కెన్ గో టు సెబీ అండ్ ఈ కెన్ ఆల్సో ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ స్టాక్ ఎక్స్చేంజెస్ బికాస్ హీ డజంట్ కేర్ కదా. కంపెనీ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, సో స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఆయన కేసు వేయచ్చు అండ్ వెల్ యాజ్ కంపెనీ మీద కూడా కేసు వేయచ్చు. ఓకే, అండ్ దే ఆర్ లయబుల్ టు పే డివిడెండ్స్, ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఏ రోజు అయితే కొన్నాడో ఆ రోజు నుంచి ఇవ్వాలి. సో దిస్ వన్ థింగ్ యూ టు అండర్స్టాండ్ ఇస్ మా ఆర్టికల్స్లో ఉంది అంటే కుదరదు. వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. షేర్ ట్రాన్స్ఫర్ మీరు పబ్లిక్ అయినప్పుడు షేర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ కంట్రోల్డ్ బై SEBI and SCRA acts, not by articles of association, which is one thing which you have to remember. Okay, the 6th question. D is one of the joint holders of a company. So sent a requisition to the company to split the shares equally among joint holders. The company refused, saying it cannot split without all joint holders consent. Is the company bound to split the shares? So basically ఏంటంటే దినేష్ and another friend who own 100 shares
జాయింట్గా ఓన్ చేస్తారు, ఇద్దరు కలిపి 100 షేర్స్ ఓన్ చేస్తారనమాట. సో దినేష్ ఏంటంటే ఒక లెటర్ పంపించాడు, మేము ఇద్దరం జాయింట్గా ఓన్ చేస్తాం కాబట్టి నా 50 షేర్స్ నాకు ఇచ్చేసేయండి, ఆయన 50 షేర్స్ ఆయనకి ఇచ్చేసేయండి అని ఒక లెటర్ రాశాడు కంపెనీకి. కంపెనీ ఏంటంటే ఈ జాయింట్ హోల్డర్స్ షేర్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయగలదా లేదా అని. సో బేసికలీ ఏంటంటే Section 56 talks about transfer splitting. Splitting jointly hold is out of కంపెనీస్ పర్వ్యూ అనమాట. అంటే షేర్స్ని స్ప్లిట్ చేయడం అవన్నీ కంపెనీ చేయదు, కంపెనీ కెన్ ఓన్లీ డూ ట్రాన్స్ఫర్స్. సో ఇందులో ఏంటంటే ఇఫ్ యూ కమ్ టు ద అప్లికేషన్, సో బేసికలీ దినేష్ యూనిలాటరల్ పొజిషన్, అంటే దినేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు సైన్ చేస్తేనే ఆ షేర్స్ విల్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. But if one person is not signing, then company cannot do anything about it. They cannot equally split. So only remedy ఏంటంటే all co-holders తీసుకొచ్చి proposal to split the shares కంపెనీకి ఇస్తే company will split and give them shares. Okay. So company's refusal is valid. You understood, right? Hello. Yes, sir. Yes. Yes. Yes, sir. Okay. అప్పుడప్పుడు ఎస్ నో చెప్తా ఉన్నాడు, అంటే నేను సడన్ గా కరెంట్ పోయింది అనుకోండి తెలవట్లేదు నాకు. Sure, sir. డిస్కనెక్ట్ అయితే నిన్నట్లాగా నేను కంటిన్యూస్ మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్, సో ఓకే ఇప్పుడు వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ లైక్ 7-6 questions on shares or different types of issues with share transfers. Now we are talking about debentures. So Delta issued secured debentures creating a charge on its plant and machinery. However, the company failed to repay the debentures hold and due date. The debenture holders want to enforce their security. సో సెక్యూర్ డిబెంచర్స్ అంటే మనం డిబెంచర్స్ పార్ట్ బిలో నేర్చుకున్నాం. సెక్యూర్ డిబెంచర్స్ అంటే ఆ ప్లాంట్ మెషినరీ ఏదో ఒక తాకట్టు పెట్టి డిబెంచర్స్ అనమాట. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఛార్జ్ క్రియేట్ చేశారు. సో కంపెనీ యాక్ట్ టర్మ్స్లో ఏమంటారంటే ఛార్జ్ క్రియేట్ చేయడం అంటారు. కంపెనీ అగేన్స్ట్ ఛార్జ్ క్రియేట్ చేయడం ఆన్ ఇట్స్ ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్స్ మీద ఛార్జ్ క్రియేట్ చేస్తారు అనమాట. అది MCA సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. సో కంపెనీ డీటెయిల్స్ వచ్చినప్పుడల్లా యూ విల్ ఫైండ్ ద ఈ చార్జెస్ కంపెనీ మీద ఉన్నాయని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇన్ దట్ కాంటెక్స్ట్ డిబెంచర్స్ వాళ్ళు సెక్యూర్ డిబెంచర్స్ ఇచ్చారు, విచ్ ఈస్ బేసికలీ సెక్షన్ 71 డిబెంచర్స్ కంపెనీ కెన్ ఇష్యూ సెక్యూర్డ్ డిబెంచర్స్. 77 ఈస్ బేసికలీ ఛార్జ్ రిజిస్ట్రేషన్. సో ఛార్జ్ అయిన ఇమీడియట్గా రిజిస్టర్ కంపెనీ 30 daysలో చేసి ఛార్జ్ చేస్తారనమాట. సెక్షన్ 79 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. హలో can you please mute? Oh, thanks. సో సెక్షన్ 79 బేసికలీ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఛార్జ్. ఇప్పుడు ఏమైనా ఛార్జ్ క్రియేట్ చేసినప్పుడు సెక్షన్ 79 ప్రకారం దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తామని, సెక్యూర్ క్రెడిటర్ మే ఎన్ఫోర్స్ ద ఛార్జ్ బై అపాయింటింగ్ ఎ రిసీవర్, సెల్లింగ్ ద ఛార్జ్ అండ్ పర్సూయింగ్ లీగల్ యాక్షన్ టు రికవర్ ద డేట్. సో బేసికల్గా ఏంటంటే సెక్షన్ 79 ప్రకారం మీరు ఏవైతే అసెట్స్ పెట్టారో ఫస్ట్ యూ హ్యావ్ టు అపాయింట్ ఏ రిసీవర్. రిసీవర్ ఏంటంటే హూ విల్ టేక్ పొజిషన్ ఆఫ్ ద ఛార్జ్ అసెట్స్ అనమాట. ఆయన పొజిషన్ తీసుకొని ఆయన అసెట్స్ అమ్మి ఆ సేల్ ప్రొసీడ్స్ మీకు మీ డబ్బులు తిరిగిస్తారనమాట. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఇస్ అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ చేయాలి, హూ టేక్స్ పొజిషన్, రికవర్ డ్యూస్ అండ్ అకౌంట్ ద అమౌంట్స్ రియలైజ్డ్. సో డిబెంచర్ డీడ్స్ provision. So the security of debenture typically governed by debenture trust deeds. So basically పొద్దున అనుకున్నాం కదా డిబెంచర్ ట్రస్ట్ ఒక అతను ఉంటారని, executed between the company and the debenture holders of often a debenture trustee. The deed usually consists of description of charge, conditions of enforcement, power to appoint receiver and rights of the receiver అన్నమాట. So whenever you took ఆ డిబెంచర్ తీసుకున్నప్పుడల్లా డిబెంచర్ ట్రస్ట్ డీడ్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ బేసికలీ ఇట్స్ లైక్ ఎ డీడ్ విచ్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ నౌ బికాస్ దే ఫెయిల్ టు గివ్ ద మనీ. ఓకే, అండ్ సెక్షన్ 327 ఇస్ వైండింగ్ అప్ ఆల్సో. వైండింగ్ అప్ అప్పుడు లిక్విడేషన్, బేసికలీ లిక్విడేషన్ అయినప్పుడు ఇంకా దెర్ ఈస్ అ సపరేట్ ప్రాసెస్. ఫస్ట్ క్రెడిటార్స్కి వెళ్తుంది, తర్వాత డిబెంచర్స్ హోల్డర్స్కి వెళ్తుంది, ఫైనల్గా షేర్ హోల్డర్స్కి వెళ్తుంది. అంటే ఫస్ట్
అప్పుడు అసెట్స్ అన్ని అమ్మేస్తే ఫస్ట్ ఏ బ్యాంకులు ఇస్తారు కదా వాళ్ళకి వెళ్తాయి, తర్వాత డిబెంచర్స్ వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఫైనల్గా మిగిలితే షేర్ హోల్డర్స్కి రైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏబిసి యూ హావ్ టు రిమెంబర్ దోస్. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, so basically what advice will you give the debenture shareholders is Delta has failed to repay. The debenture holders is following options. One, appoint a receiver as per the debenture trust kada, appoint a receiver, and as per the section 79 also indak manam anukunnam kada companies acts prakaram 79 prakaram also you can put a idi, and you have to file a suit. The other option ఏంటంటే ఒకటి రిసీవర్ పెట్టుకొని డిబెంచర్ ట్రస్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకొని అది అమ్ముకుంటాం. సెకండ్ ఏంటంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ విచ్ ఇస్ బేసికలీ సివిల్ కదా, అది కూడా యూ కెన్ ఎన్ఫోర్స్. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ హైకోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో వేసుకొని రికవరీ ఆఫ్ డిబెంచర్ అమౌంట్స్ అని మీరు సివిల్ కోర్టు కూడా వెళ్ళొచ్చు. థర్డ్ ఏంటంటే ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఇన్సాల్వెన్సీ అనుకోండి, ఇన్సాల్వెన్సీ అయినప్పుడు మీరు కూడా వెళ్ళి మీ పిటిషన్ వేసుకోవచ్చు, బాబు ఇన్సాల్వెన్సీలో మావి కూడా ఉన్నాయి డిబెంచర్స్, మా డబ్బులు కూడా రావాలి అని. సో ఆ లైన్లో ఇస్తారనమాట మీకు. మీ ప్రయారిటీ ఫస్ట్ బ్యాంక్స్ అయిపోయినాక తర్వాత డిబెంచర్ వాళ్ళకి ఇస్తారనమాట. Or you can approach the insolvency resolution professional who is appointed, who will conduct the resolution process and sell the company assets if there are no debts. Okay. So ఏంటంటే డిబెంచర్స్లో డిబెంచర్ హోల్డర్స్ హ్యావ్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ అండ్ మల్టిపుల్ రెమెడీస్ టు రికవర్ ద డ్యూస్. సో మల్టిపుల్ రెమెడీస్ అనుకున్నాము. సెక్షన్ 79 ప్రకారం రిసీవర్ హైర్ చేయటం, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేయటం, లేదా వైండింగ్ అప్ అయితే సెక్షన్ 327 ప్రకారం ఎవరైతే ఇన్సాల్వెన్సీ పర్సన్ ఉన్నారో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొఫెషనల్ సిఐఆర్పి పర్సన్కి వెళ్ళి మా దగ్గర డిబెంచర్స్ ఉన్నాయి, మా ఏం చేస్తారంటే ఆయన లిస్ట్ బట్టి చెప్తారన్నమాట. సో దీస్ ఆర్ ద things which you can do if you have secure debentures. Okay, the next question is also about debentures. Sam is a debenture holder of Y company, but company went on losses and declared insolvency. So ikkada emaindante insolvency declare chesaru. So and these are normal debentures, not secure debentures. So I think this question was asked 2 times. Advise what to do. So basically, what advice will you give Sam, who is a debenture holder of a company Y, and Y went on losses and declared insolvency? So if you come to the so insolvency petitions are basically, what is a debenture is basically section 71 is about debentures. 327 is basically winding up anamata. వైండింగ్ అప్లో కూడా నేను చెప్పాను కదా, ఫస్ట్ సెక్యూర్ క్రెడిటర్స్కే ఇస్తారండి డబ్బులు, తర్వాత ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్కి, తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్కి విచ్ ఇస్ ఇంక్లూడ్ డిబెంచర్ హోల్డర్స్, ఫైనల్గా షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. ఫస్ట్ ఏంటంటే బ్యాంక్స్కి, తర్వాత ఎంప్లాయీస్ డ్యూస్ వేజెస్ ఉంటే, తర్వాత అన్సెక్యూర్డ్ అంటే డిబెంచర్ హోల్డర్స్కి ఇస్తారు, ఫైనల్గా షేర్ హోల్డర్స్కి ఇస్తారు అనమాట. ఈ ప్రాసెస్లో ఇస్తారు. కంపెనీ అమ్మేసిన డబ్బుల్లోంచి ఇవే చేస్తారు. So if you look at the application, if the debentures are secured, claim priority, Sam has highest priority claim on the proceedings of charged assets. If the company is wound up, liquidator చెప్తే మా చార్జ్ చేసాం కదా అసెట్స్ మీద మాకు రైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. బట్ ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ అన్సెక్యూర్డ్, then he is like an unsecured creditor and rank falls after unsecured creditors, trade creditors, service providers. సార్ నాకు సాయిబాబు గారు, వన్ క్వశ్చన్ ఐ హ్యావ్ ఇస్, ఇఫ్ ద డిబెంచర్స్ ఆర్ సెక్యూర్డ్, వాళ్ళకి దే విల్ గెట్ ఎ ప్రయారిటీ విత్ ద బ్యాంక్స్ సార్, ఆర్ బ్యాంక్స్ తర్వాతేనా? అంటే బ్యాంక్స్ తో కలిపే. ఓకే. బ్యాంక్స్ తో కలిపి దాని పారిపస్సు ఛార్జ్ అంటారు. పారిపస్సు ఛార్జ్ అంటే వీళ్ళు బ్యాంక్స్, ఈ సెక్యూర్డ్ డిబెంచర్స్ ప్లస్ వర్క్ మెన్, వీళ్ళు ముగ్గురికి వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈక్వల్, వాళ్ళకి కూడా ఈక్వల్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, దాని తర్వాతే అన్సెక్యూర్డ్ డిబెంచర్ వాళ్ళకి, షేర్ వాళ్ళకి ఇస్తారు. మిగతా అది ఏమన్నా జనరల్గా మిగలదు. అన్సెక్యూర్డ్ వాళ్ళకి ఏమైనా రాదు జనరల్గా, మిగిలితే మాత్రం వస్తుంది, మిగిలితే అన్సెక్యూర్డ్ నెక్స్ట్. ఓకే. సో దిస్ ఇస్ ద ఆర్డర్. సో డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ సెక్షన్ 50 ఐబీసీ ప్రకారం సెక్యూర్డ్ క్రెడిటర్స్, చార్జ్డ్ అసెట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి, వర్కర్స్ డ్యూస్ శాలరీస్ సెకండ్ వాళ్ళకి, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఉంటే వాళ్ళకి, ఫైనల్గా షేర్ హోల్డర్స్కి. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇన్సాల్వెన్సీ అయినప్పుడు మీరు ఈ టైం లోపల ఐబీసీకి వెళ్తే
అక్కడ దాని ప్రకారం యూ హ్యావ్ టు ఫైల్ అండ్ దెన్ బేసికలీ పార్టిసిపేట్ ఇన్ ద సిఓసిస్. అండ్ వాళ్ళైతే ఏదైతే వాళ్ళు మొత్తం అంతా అమ్మేసినాక మీకు ఎంత వస్తే అంత తీసుకుంటారు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఫస్ట్ డిబెంచర్స్, సెక్యూర్డ్ డిబెంచర్స్, సెకండ్ ఇన్సాల్వెన్సీ. Third one, debentures, is basically X was a bearer of debenture of Y company. He transferred the same to Z. The company refused to pay the amount without the transfer deed. The company says the bearer debentures do not require transfer deed, but the relevant transfer deed is mandatory. So basically, this is another type of debenture. It's a bearer debenture. Bearer అంటే ఎవరి బేరర్ చెక్ అంటారు కదా, ఎవరి చేతిలో చెక్ ఉంటే వాడికి డబ్బులు ఇవ్వాలి. సో అట్లాగే బేరర్ డిబెంచర్ ఉంది వాడి దగ్గర. అంటే ఎవరి చేతిలో డిబెంచర్ కాపీ ఉందో ఒరిజినల్, that guy becomes a bearer owner of the bearer debenture and వాడికి డబ్బులు ఇవ్వాలి. బట్ కంపెనీ ఏమంటుందంటే నీకు ఎక్స్కి మధ్యలో ట్రాన్స్ఫర్ డీడ్ లేదు, బేరర్ డిబెంచర్ అయినా ట్రాన్స్ఫర్ డీడ్ కావాలి, అందుకని నేను నీకు డబ్బులు ఇవ్వను అంటుంది. సో వాట్ ఆర్ ద రూల్ పొజిషన్స్? సో సెక్షన్ 71 is about debentures, and then bearer debentures అంటే ఏంటంటే bearer debentures are negotiable instruments transferable by merely delivering without requiring any written transfer deed. The company undertakes to pay the amount to whomsoever bears the debenture. చెప్పాను కదా, మీ దగ్గర చెక్ ఉంది, అది 2 సైడ్లు సైన్ చేసి ఉన్నట్టే బేరర్ చెక్ అంటారు కదా. అలాగే బేరర్ డిబెంచర్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బేరర్ డిబెంచర్ is effected by physical delivery of debenture certificate from the transfer of the transferee. Okay, so basically అది that is what they are saying. You look at the application. Y's company refusal is improper and invalid. Bearer debenture issued by X is a negotiable instrument transferred by mere delivery. Effects of delivery on X bearer, the ownership automatically transferred to Z. So company cannot refuse payment. So Y company is stopped from questioning Z's ownership based on procedural groundings. So practical approach ఏంటంటే Z should approach Y company with a bearer certificate and demand payment. Okay, if Y companies to refuse, file a suit in district court, request the register of companies, direct companies to pay, and approach SEBI. So you can go to the civil court, you can approach the register of companies, or you can even approach SEBI if debenture was issued in violation of security regulations. Okay, and if the guy is claiming it is not a bearer debenture, then you can say it is violation of securities, illegal ga naku edo debenture icharu ani SEBI kuda approach avachchu. So that's what is the third issue about bearers debenture. So what the kinds of debentures అనేది part B లో I think question 7 అదొకసారి చదువుకుంటే మీకు you'll have an understanding, because అవి సేమ్ థింగ్ దే part C లో కూడా అడుగుతున్నారు. సెక్యూర్డా, బేరరా, కన్వర్టబుల్లా, రిడీమబుల్లా, సీనియర్ డిబెంచర్స్, ఇవి 5 types ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, so that it will help you in part B and as well as part C. Okay, now next few questions will be about FEMA. Basically FEMA Act comes into existence when you try to transfer money across India, అంటే abroad, India నుంచి abroad or abroad నుంచి India వచ్చినప్పుడు FEMA rules applicable అవుతాయి అన్నమాట. Okay, because it deals with foreign exchange. So Monica, resident in India, received 30,000 as a gift from his brother staying in Israel. How can she convert this amount and what are the legal provisions available? So ఏంటంటే $30,000 ఆవిడకి బ్యాంక్లో వాళ్ళ బ్రదర్ పంపించారు. సో హౌ కెన్ షీ ఫస్ట్ ఏంటంటే కన్వర్ట్ దమ్ ఇంటూ ఇండియన్ రూపీస్ అండ్ వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ అవైలబుల్. సో సెక్షన్ 2 ఆఫ్ FEMA ఏం చెప్తుందంటే డెఫినేషన్, రిసీవింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్స్ ఫారెన్ ఎక్స్చేంజ్. సో FEMA విల్ బి అప్లికబుల్ ఎనీ ఫారెన్ ట్రాన్సాక్షన్ ఇన్ ఇండియా. సో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫారెన్ FC ట్రాన్సాక్షన్స్, ఫారెన్ ఎక్స్చేంజ్. నో పర్సన్ ఇన్ ఇండియా షెల్ డీల్ అ ట్రాన్స్ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు రూల్స్ అండర్ FEMA. With the permission of RBI. However, certain categories are permitted under general permission and specific regulations. Okay, so ఈ general categories ఏంటి? Gifts from relatives abroad, business income, salary and investment, and family support. సో ఈ 4 కేటగిరీస్లో ఉంటేనే మీరు RBI పర్మిషన్ తీసుకోనక్కర్లేదు, లేదంటే యూ హావ్ టు టేక్ RBI పర్మిషన్. ఓకే, సో గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్స్ అంటే అది కూడా లిమిట్స్ పెట్టారనమాట. క్లోజ్ రిలేటివ్స్ అంటే స్పౌస్, పేరెంట్స్, సిబ్లింగ్స్, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్సే ఎనీ రెసిడెంట్ కెన్ రిసీవ్ గిఫ్ట్స్ ఫ్రమ్ క్లోజ్ రిలేటివ్స్, అంటే ఈ వీళ్ళ క్లోజ్ రిలేటివ్స్ వితౌట్ ఎనీ లిమిట్.
అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ అదర్ రిలేటివ్స్ ఆర్ నాన్ రిలేటివ్స్ అయితే 100,000 లిమిట్ ఉంది. అండ్ క్లోజ్ రిలేటివ్స్ అనేవాళ్ళు వీళ్ళే అనమాట, స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్, దట్ గిఫ్ట్ డీడ్ అన్న ఏమన్నా ఉంది అని చూపించాలి. అండ్ పాన్ నెంబరు, బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ చూపించాలన్నమాట. కన్వర్షన్ ప్రొసీజర్ ఏంటంటే అవి ఆఫీషియల్గా బ్యాంక్ వస్తుంది. యూజువలీ దీస్ ఆర్ ప్రీవియస్లీ కన్వర్షన్ వుడ్ టేక్ టైమ్, బట్ దీస్ డేస్ ఇట్స్ జస్ట్ ఇమీడియట్. వాడు $US పంపిస్తాడు, HDFC వాడు ఫోన్ చేస్తాడు, సార్ ఒక ఫామ్ ఫిల్ చేయండి అంటాడు, ఇమీడియట్గా రేట్ చెప్తాడు, అండ్ దెన్ దే విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ, అంటే దే విల్ ఆస్క్ ద పర్పస్. ఇఫ్ ద పర్పస్ ఫాల్స్ ఇంటూ దీస్ 4 categories, దెన్ ఆటోమేటిక్గా చేస్తాడు. లేకపోతే విల్ పుట్ ఇట్ ఆన్ హోల్డ్ అండ్ సే ప్లీజ్ గెట్ RBI పర్మిషన్ సార్, RBI పర్మిషన్ వచ్చినప్పుడే దీన్ని రిలీజ్ చేస్తామని చెప్తారు. ఓకే, సో దట్ అడ్వైస్ టు మౌనిక ఏంటంటే, ఇప్పుడు కన్సిడర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు కాబట్టి కన్ఫర్మ్ దిస్ యాజ్ ఎ గిఫ్ట్. సో అడ్వైస్ టు మౌనిక ఇస్, మౌనిక మేక్ షూర్ ద గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ హర్ బ్రదర్ యాజ్ క్లోజ్ రిలేటివ్. దెర్ ఈస్ నో లిమిట్, ఆ లిమిట్ లేదు, 30,000 లిమిట్ లేదు కాబట్టి షీ కెన్ గెట్ ఇట్. Just to be safe, she can do gift documentation, send a written letter or an email saying that this is a gift and they accept it, and provide proof of identity and US ID, provide his bank details. And basically HDFC Bank might ask that, prove that he is your brother or his ID and all those things, and execute the remittance in the bank, providing these details. Okay. So if that limit crosses, question Anna, if that limit crosses 10 lakhs deposits, so again interest will be levied on the person, I mean tax. No, this is not about tax. This is about foreign exchange ఇండియాలోకి తీసుకురావచ్చా లేదా అనేది ఇష్యూ. RBI పర్మిషన్ కావాలా లేదని ఇష్యూ. ట్యాక్స్ ఈజ్ ఓవర్. ట్యాక్స్ we are already studied 2 days ago. This is all about తీసుకోవాలంటే ట్యాక్స్ డిడక్ట్ అయ్యి మళ్ళీ ఆమెకి అమౌంట్ వస్తుందా, లేదా జస్ట్ 30,000 కన్వర్షన్ అయ్యి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేస్తారు? అదే చెప్తున్నా ట్యాక్స్ దేంట్లో పడదు. This issue is not about tax. This issue is all about receiving money. Okay, so there is no tax in receiving money in India. It is just a transfer. Tax is a separate subject. What we are studying here is బయట నుంచి డబ్బులు ఇండియాలో యాక్సెప్ట్ చేయగలమా లేదా అంతే. దాని మీద నువ్వు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ కడతావా లేదా, దీస్ ఆల్ సెకండరీ. అసలు ఫస్ట్ ఫెమా రూల్స్ ప్రకారం నువ్వు ఇండియాలోకి డబ్బులు తీసుకెళ్ళగలవా, RBI నీకు పర్మిషన్ ఇస్తుందా లేదా. సో RBI 4 categories లో ఇట్ ఈస్ గివింగ్ యూ పర్మిషన్. లేకపోతే RBIకి నువ్వు లెటర్ పెట్టాలి దట్ దిస్ ఇస్ ద పర్పస్, అందుకని నేను డబ్బులు అడుగుతున్నానని. RBI అప్రూవ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ అలౌడ్. సో మీ బ్రదర్ మీకు డబ్బులు పంపిస్తే దెర్ ఈజ్ నో లిమిట్, ఎంతన్నా గిఫ్ట్గా పంపించవచ్చు. అది మీ క్లోజ్ రిలేటివ్ కాకపోతే $1 lakh పంపొచ్చు మీకు గిఫ్ట్గా. ఓకే, దోస్ ఆర్ ద కండిషన్స్. ఓకే, హలో, ఓకే ఓకే ఓకే. సో యా, సో వాళ్ళ బ్రదరే పంపించాడు కాబట్టి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ దెర్ ఈస్ నో లిమిట్. సో 30,000 హీ కెన్ ఈజీలీ సెండ్. అండ్ దెన్ హౌ డూ యూ ఎగ్జిక్యూట్? సో ఇక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే వైర్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ దే సెండ్, వెస్టర్న్ యూనియన్ అండ్ ఆల్. హౌ డూ యూ రిసీవ్ ఇస్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కావాలి, అండ్ దెన్ RBI ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంటేషన్ చేసి ఆ కన్వర్షన్ రేట్ ఒప్పుకుంటే దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ అన్నమాట. ఓకే. The second question is also about FEMA. So basically Mahesh, who is an Indian citizen residing outside India, intends to acquire shares in MNC. List the provisions of FEMA applicable. So basically question is little vague. So I'm assuming that Mahesh, who is an Indian citizen residing outside, intends to acquire shares in MNC, which is basically in India. Okay, we are assuming that the MNC company is in India. Okay, he is an outside person. He wants to, he is a non-resident, but he is an NRI, and he is so basically which FEMA rules are applicable. This is not about tax again. Legal position on FEMA. FEMA is all about foreign exchange transfers ante. FEMA ప్రకారం వాడు బయట ఉన్నోడు మన ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు అంతే.
Are there any restrictions? So FEMA guidelines on foreign exchange, restrictions on foreign transactions, person living outside, RBI guidelines ఏం చెప్తుంది. So there are certain areas where there are automatic routes. So NRI can acquire shares in Indian companies without prior RBI government approval. The acquisition is in accordance with sectorial and regulation guidelines. The company is listed and no single NRI can acquire 24% of the company shares, and 24% కన్నా ఎక్కువ కాంటాక్ట్ లేదు. NRI collectively does not exceed 40% of the company's paid up capital. Company paid up capital NRIs cannot exceed అనమాట. ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఆటోమేటిక్ రౌట్స్ ఉన్నాయి, అంటే సర్టన్ సెక్టర్స్ ఉన్నాయి. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ అండ్ రియల్ ఎస్టేట్, ఇవి ఇన్సూరెన్స్ 24%, బ్రాడ్కాస్టింగ్, మల్టీ బ్రాండ్ రీటైల్, వీటన్నిటిలో సెక్టోరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. డిఫెన్స్లో చేయలేము, రియల్ ఎస్టేట్లో చేయలేము, ఇన్సూరెన్స్లో 24% చేయగలం. అంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ అయితే బయట నుంచి 25% కన్నా ఎక్కువ హోల్డ్ చేయకూడదు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్ దట్ ఎన్ఆర్ఐస్ హ్యావ్. సో ఈ రెస్ట్రిక్షన్స్ బట్టి ఇవన్నీ ఫెమాలో ఆర్బీఐ గైడ్లైన్స్ కాబట్టి ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు వాట్ అప్లికేషన్ ఏంటంటే వెరిఫై ద ఎన్ఆర్ఐ స్టేటస్. సో ఫస్ట్ నిన్న చదువుకున్నాం కదా 183 days కాదా, అసలు ఫస్ట్ వాడు ఎన్ఆర్ఐ కాదా వెరిఫై చేయాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు వెరిఫై ద టార్గెట్ కంపెనీ అది లిస్టెడా కాదా. ఓకే, ఇఫ్ లిస్టెడ్ దెన్ ఆర్ వి ఎక్సీడింగ్ ద పేడ్ అప్ పర్సంటేజ్ క్యాపిటల్, అంటే 24% ఆఫ్ ద పేడ్ అప్ క్యాపిటల్ ఎక్సీడ్ అవుతున్నామా లేదా, రెస్ట్రిక్టెడ్ సెక్టరా కాదా. And then if all conditions are met, and directly acquire shares on the stock exchange without prior RBI permission or government approval. So if conditions lekapothe, he has to go and apply with RBI saying that I want to buy in this company, and he needs to seek approval from Ministry of External Affairs, Economic Affairs, and the sectoral ministry. Okay, so usually those approvals take 30 to 45 days, and then they will be routed under foreign direct investment policy and matter. Okay, so long story short ఏంటంటే, yes, Mohan can acquire shares in Indian MNC company. Section 234 of FEMA deals with it. RBI guidelines in NRI investments ఉన్నాయి, FDI policy ఉంది, sectoral restrictions ఉన్నాయి. Okay, automatic routes ఉన్నాయి. Two routes of NRI can acquire up to 24% of the shares in listed company without prior approval. Government approved routes ఏంటంటే exceeding limits అయితే you have to take these permissions. Okay, so this is basically NRI who wants to invest in company. The third question is basically again FEMA. 3 Singapore national, అంటే foreign nationals who have never been to India has decided to be shareholders of 100% equity company. So వీళ్ళు కంప్లీట్ ఫారినర్స్, వాళ్ళు యూఎస్ బై సింగపూర్ వాట్ ఎవర్ డాలర్స్ పంపించి ఇక్కడ కంపెనీ కొందామని డిసైడ్ అయ్యారు. సో ఫెమా రూల్స్ ఏమంటున్నాయి, ఎఫ్డిఐ పాలసీ ఏమంటుంది, ఇవన్నీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. So foreign regulates all foreign currency transactions, and foreign entities can invest in India subject to RBI approval rates. Yes, they can invest, but RBI approval regulations ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే అగైన్ ఎఫ్డిఐ పాలసీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం సెక్టోరియల్ లిమిట్స్ ఉన్నాయి. ఈ సెక్టర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫారినర్స్. సో కొన్ని 100% చేయొచ్చు, కొన్ని సో దేర్ ఆర్ 3 types. ఓపెన్ సెక్టర్స్ ఉంటాయి, రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, ప్రాహిబిటెడ్ ఉంటాయి. సో ఏ సెక్టరో మనకు తెలియదు కాబట్టి ఆ సెక్టర్ బట్టి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఎంత కంపెనీ ఇన్వెస్ట్ చేయాలో చెప్తారన్నమాట. సో బ్రాడ్గా ఇఫ్ 100% ఈజ్ అలౌడ్ ఇన్ ఐటీ, పవర్, రోడ్స్, హైవేస్, హోటల్స్ అండ్ స్పెసిఫిక్ అంటే మల్టీ బ్రాండ్ ఇన్సూరెన్స్లో ఇవి లిమిట్స్ ఉన్నాయి. 49 రియల్ ఎస్టేట్లో రెస్ట్రిక్టెడ్, కొన్ని అసలు చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, రియల్ ఎస్టేట్లో బయట కంపెనీస్ ఆర్ నాట్ అలౌడ్. I gave the list just so that you guys can go through. I don't think you'll remember the entire list to write in the exam. So advice ఏంటంటే, what advice will you give is basically 3 Singapore nationals seeking 100% equity in Indian company. Identify the proposed business sector. If the sector permits 100%, then he can. And IT, manufacturing, hotel, shipping, it will allow. But if the sector is different, he cannot. సో దానికి ఏంటంటే బిజినెస్ ప్లాను, ఎఫ్డిఐ అప్లికేషను, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషను, బ్యాంక్ అకౌంటు, ఇన్వెస్ట్మెంట్స్ అమౌంటు, ఎవరు డైరెక్టర్స్ ఉంటారు, లోకల్ ప్రెజెన్స్ ఉండటం ఇంపార్టెంట్ ఇండియాకి. సో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి, ఇక్కడ కంప్లైన్స్ ఆఫీసరు, సిఎఫ్ఓ, లోకల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉండాలన్నమాట.
And 100% ownership ఏంటంటే full control, no profit sharing with local partners and all these things. If the sector restricts, then you cannot invest. So it basically depends on the FDA policy. So వాడు వచ్చేసి నేను 100% కొంటాను అంటే it doesn't allow అనమాట. Yes, subject to sectoral limits. Sectors with 100% లోనే చేయొచ్చు. These are the sectors. Approval process: identify permitted the sector, prepare investment plan, FDA application, remit investment through RBI authorized banks. So this is how it is done. Okay, and then so these are the 3 questions in FEMA. Okay, then the company issued a prospectus. So this again we're coming back to the shares. And the next few questions are about prospectus. So prospectus is a very important question. Part A, Part B, Part C లో డెఫినెట్ గా అడుగుతారు దీన్ని. Okay, so the company issued a prospectus claiming misstatements in which actions could be taken against the company. A person subscribed to the shares on the basis of prospectus. Later the company was found to have made misstatements. ప్రాస్పెక్టస్ ఎప్పుడు ఇస్తారంటే బిఫోర్ కంపెనీ గోస్ టు ద ఐపీఓ ప్రాస్పెక్టస్ ఇస్తారనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా, సెక్షన్ 42 ప్రకారం ప్రాస్పెక్టస్ ఇస్తారు. దాన్ని ఆర్ఓసీలో వెళ్ళి మనం రిజిస్టర్ చేయాలన్నమాట. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఆల్సో ఆ ప్రాస్పెక్టస్లో ఏమేమి రాస్తామో ఆ డిస్క్లోజర్స్ అవన్నీ రాంగ్ అయితే ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిస్ స్టేట్మెంట్స్. అండ్ దానికి సివిల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ 2 ఉన్నాయి. ఓకే, so coming back to the rules, section 34, company issuing prospectus for invitation to subscribe may ensure accuracy. 34 lo emuntadante prospectus accuracy undali. 35 lo person responsible for are liable for the losses. 35 clearly says liable for losses. 36 is director of another person who makes material misstatement in prospectus shall receive imprisonment. Is criminal liability. Idemo civil liability, idemo criminal liability. 35 36. Derrick versus Peak is basically very old case in 1889, where the directors of the company misrepresented చేశారు. అయినా హౌస్ ఆఫ్ ద లార్డ్స్ ఫౌండ్ దెమ్ ఇన్నోసెంట్ అనమాట. సో దాని తర్వాత నుంచి ఏం చేశారంటే లాస్ కొంచెం స్ట్రిక్ట్ చేసి మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్యులెంట్గా చేస్తే క్రిమినల్ అండ్ సివిల్ లయబిలిటీస్ ఉంటాయని రూల్స్ చేశారనమాట. సో అప్పటి నుంచి దట్ ఈస్ ఐ థింక్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ fraudulent misrepresentation in prospectus, and after that the law has evolved where they put civil and criminal liabilities. Okay, so coming back to the question, yes, subscriber entitled to rescission of share description contract, recovery of consideration paid. అంటే సబ్స్క్రైబర్ ఇప్పుడు ఏమంటే నాకు ప్రాస్పెక్టస్లో తప్పు చెప్పారు కాబట్టి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేయండి. మీ షేర్ రెసిషన్ అంటే మీ షేర్లు మీరు తీసేసుకొని నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేయండి. షేర్ సబ్స్క్రైబర్ ఎంటైటిల్డ్ డ్యామేజెస్ ఫర్ లాస్ సఫర్డ్. సో ఫస్ట్ వాడు డబ్బులు వాడు తిరిగి ఇవ్వాలి. నెక్స్ట్ సివిల్ లయబిలిటీ విచ్ ఇస్ లాసెస్ సఫర్డ్ ఇవ్వాలి. అండ్ దెన్ క్రిమినల్ లయబిలిటీ కూడా ఉంటుంది, విచ్ ఇస్ బేసికలీ 5 years ఇంప్రిజన్మెంట్ టు 10 lakhs ఫైన్ కూడా ఉంటుంది. అడిషనల్ లయబిలిటీ ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్స్, దే ఆర్ ఆల్సో జాయింట్లీ లయబుల్ అండర్ కంపెనీ సెక్షన్ 35. ఇందులో ఏమైనా ఎక్స్పర్ట్స్ ఉండి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఇచ్చారనుకోండి, దే ఆర్ ఆల్సో లయబుల్. అది మనం యాక్చువల్లీ మన పార్ట్ బిలో చదువుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. జస్ట్ రిమెంబర్ దట్ సెక్షన్ 35 హ్యాస్ ద టీత్ టు ఎన్ఫోర్స్ ప్రాస్పెక్టస్ తప్పైతే. So Ramu subscribed shares issued by X. The prospectus of X included a statement which was misleading in material particulars. Ram suffered losses. Advise Ramu. So same thing. Ramu shares buy చేసాడు ప్రాస్పెక్టస్ ప్రకారం. ప్రాస్పెక్టస్ misstatement ఇచ్చారు. So he was deceived. So సెక్షన్ 35 ఏంటంటే డిసీవ్ చేసినప్పుడు దే ఆర్ లయబుల్, సివిల్ లయబిలిటీ. సెక్షన్ 36 ఇస్ క్రిమినల్ లయబిలిటీ. సో డెరిక్ వర్సెస్ స్పీక్ సేమ్ క్వశ్చనే, ఆల్మోస్ట్ ద సేమ్ ఎఫెక్ట్. సో Ramu is entitled to rescission of shares and his money back, entitled to damages, and he can also press charges in terms of criminal charges. Okay. The next question ఏంటంటే కొంచెము దిస్ ఈజ్ అబౌట్ SEBI
అండ్ సెబీ ఏంటంటే డిస్క్లోజర్స్ దేర్ ఇస్ అ ఫంక్షన్ ఇన్ విచ్ కంటిన్యూస్గా సెబీకి డిస్క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో వయలేట్ చేశారు. దిస్ ఇస్ క్వశ్చన్ బేసికలీ ఎక్స్ షేర్ హోల్డర్ ఆఫ్ సత్యం takes proceedings against the directors of the company to compel them to make full disclosures as required by SEBI guidelines, advise the company and the directors. So ex shareholder, publicly listed company on a recognized stock exchange seeks to compel directors to make full disclosures and mandated by SEBI. So ఆయన ఏంటంటే SEBI రూల్స్ ప్రకారం వాట్ SEBI రూల్స్ సెక్షన్ 11 empowers, protects investors and regulates stock market. Section 15 ఏంటంటే has power to investigate breaches. వాళ్ళు డిస్క్లోజర్స్ చేయనప్పుడు సెబీకి కంప్లైంట్ వెళ్ళినప్పుడు సెబీ కెన్ సే ఇన్వెస్టిగేట్ ద బ్రీచెస్ అండ్ దెన్ దే కెన్ సే యూ హ్యావ్ టు డిస్క్లోజ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఇండివిజువల్స్ చేయగలరా? Do they have the power? Yes, shareholders can compel directors to make full disclosures under SEBI LODR. Can anybody tell me what is the full form of LODR? Listing obligation. Directives and regulations. Huh? Listing obligations and directives and regulations. Directives, Disclosure requirement. regulation. Disclosure Listing requirements. obligations and disclosure requirements. This question is about disclosures. Okay. So listing obligations and disclosure requirements. So SEBI lo kottaga 2015 add chesaru LODR regulations ani. And section 55, section 15 of SEBI, sorry, empowered to direct compliance. So yes, directors are mandated to disclose obligation. Section 166 Company Act prakaram also fiduciary duty undi. Shareholder has standing to enforce disclosure requirements. So additional liability ఏంటంటే penalties వస్తాయి, disqualification అవుతాయి, civil liabilities ఉంటాయి. So important thing to remember is ఒక షేర్ హోల్డర్ అయినా you can compel the company to disclose information. వాళ్ళు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే లాస్ట్ క్వార్టర్ మీకు ఎన్ని ఇన్వాయిస్లు వచ్చాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి అంటే నేను డిస్క్లోజ్ చేయను అంటే కుదరదు అనమాట. దట్ ఈస్ ద మొరల్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. సో దిస్ ఈజ్ మోర్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజెస్. స్టార్టింగ్లో మనం షేర్స్ గురించి అనుకున్నాం కదా, షేర్స్ అయిపోయినాయి, డిబెంచర్స్ అయిపోయి, ఫెమా అయిపోయింది, ప్రాస్పెక్టస్ అయిపోయింది. This is more about the roles and powers of stock exchanges. The shares of Winnell were listed on stock exchange. The stock exchange delisted the shares of the company. The companies agreed. What are the remedies available? So shares list చేశారు, స్టాక్ ఎక్స్చేంజ్ డీలిస్ట్ చేసేసింది. సో వాళ్ళకి ఏం రెమెడీస్ ఉన్నాయి? సో basically listing section 21 stock exchange can delist securities of the company. So section 21 prakaram they delisted public interest lo chestaru annamata vallu. So basically section 15T prakaram 15T prakaram company can aggrieved by SEBI order can appeal for Securities Appellate Tribunal. This provision extends to appeals against SEBI orders providing stock exchange delisting. So specifically section 15T కింద వాళ్ళు అపాలెట్ ట్రిబ్యునల్కి వెళ్ళి మమ్మల్ని డీలిస్ట్ చేశారు సార్, దానికి ఇంజంక్షన్ ఇవ్వండి లేకపోతే ఆర్డర్ ఆపండి అని చెప్పాలన్నమాట. సో వాట్ ఆర్ ద రెమెడీస్? సో వీ హ్యావ్ టు రిమెంబర్ సెక్షన్ 15. సో అపీల్ టు SEBI. సో అపీల్ టు SEBI ఇట్ సెల్ఫ్. That 15 section 15 directly to saying that delist చేశారు, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్, మేము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవుతామని. లేదు అంటే అపాలెట్ ట్రిబ్యునల్ 15T ప్రకారం వెళ్ళిపోయి వీళ్ళు ఇట్లా మమ్మల్ని చేస్తున్నారు, మాకు లాస్లు అయిపోతున్నాయని చెప్పి సీక్ ఇంటరిమ్ రిలీఫ్ డ్యూరింగ్ అపీల్ ఆర్ రిస్టోరేషన్ ఆఫ్ లిస్టింగ్ ఇది చేయాలన్నమాట. సో అండర్ SEBI డీలిస్టింగ్, Winnell must file SAT appeal with prescribed time 30 days, must challenge on grounds of procedural violation or erroneous applications, must demonstrate potential investor prejudice or misapplication of norms. Unless they do that, they cannot come out of it. So వాళ్ళు వేరే కోర్ట్స్ వెళ్ళడానికి లేదు, they can only go to SEBI or SAT and seek for interim order and restoration of listings. This is the important thing. So there is another question on stock exchange management. Ms. Chan Securities is a stockbroker. If it surrendered the certificate of registration granted by SEBI, the SEBI issued a show cause notice cancelling the certificate of registration. Advise Mr. Chan.
సో మిస్టర్ చాంద్ ఏంటంటే చాలా స్మార్ట్ అనమాట. వీడు టిపికల్ మన గుజ్జు స్టాక్ బ్రోకరు. సో హీ హస్ డన్ సమ్ మాల్ ప్రాక్టీస్ అండ్ బిఫోర్ ఈవెన్ ద సెబీ కుడ్ నో ఇట్, వాడు ఏం చేశాడంటే నాకు అసలు ఈ షేర్ సర్టిఫికేట్, అదే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ బ్రోకర్ అది వద్దని వాడే ఫస్ట్ వెళ్ళి సరెండర్ చేసాడు. బట్ సెబీ సెండ్ దెమ్ ఏ షో కాజ్ నోటీస్ ఫర్ హిస్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ క్యాన్సిల్డ్ ద సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మిస్టర్ చాంద్ సెక్యూరిటీస్కి వాట్ అడ్వైస్ కెన్ వి గివ్? సో వాట్ ఈస్ మిస్టర్ చాంద్ సెక్యూరిటీస్ ట్రైంగ్ టు డూ ఇస్, నేను నా అంతటిగా నేను క్యాన్సిల్ చేసుకున్నాను, క్యాన్సిల్ చేసుకున్నాక వై షుడ్ హీ గివ్ షో కాజ్ నోటీస్ అండ్ he should remove me as a member. I removed myself. Voluntary surrender kada ani. The entire argument is voluntary surrender chesanu, but వాళ్ళు నన్ను రిప్రిమెండ్ చేసి రిమూవ్ చేశారు, which is not correct. So what is his remedies? Mr. Chand has the right to respond to SEBI show cause notice under section 19 before cancellation. Chand has appeal cancellation order to SAT under 15T. SAT exclusive likely outcome is if the cancellation based on post surrender violation. Chand faces cancellation. However, the cancellation rendered moot by voluntary surrender, SAT may be set aside as procedurally improper. Okay. So the కొంచెం tricky question which they asked. Tricky in the sense just a procedure question. అంత tricky ఏం కాదు. So we have to say that ఇప్పుడు వాడికి నేను వాలంటరీగా సరెండర్ అయ్యాను, వాళ్ళు నాకు షోకాజ్ నోటీస్ పంపించారు, మనం లాయరు, హీఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ షుడ్ ఐ రెస్పాండ్ టు దట్ షోకాజ్ నోటీస్ ఆర్ బికాస్ సిన్స్ ఐ ఆల్రెడీ వాలంటరీలీ సరెండర్డ్ మై అప్లికేషన్, వాట్ ఈస్ దట్ థింగ్ ఐ షుడ్ డూ? ఓకే. సో ఫస్ట్ ఏంటంటే క్యాన్సిలేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇస్తారు. షోకాజ్ నోటీస్లోనే నేను అసలు వాలంటరీగా సరెండర్ అయ్యానని హీ కెన్ టెల్ నాకు ఇది వద్దు అని. బట్ స్టిల్ ఇఫ్ దే డోంట్ లిసన్ అండ్ దే హ్యావ్ టు గో టు SAT అండ్ దే కెన్ వేర్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ దట్ ఐ have already surrendered but they have sent me show cause notices and then they have cancelled it, which is moot because first thing నేను పర్సనల్గా నా ఓన్గా నేను సరెండర్ అయ్యాను అని. ఓకే. అండ్ మీకు SATలో సెక్షన్ 15T కింద అపీల్ చేసుకోవచ్చు. రిమెంబర్ దట్ సెక్షన్ 15T ఆఫ్ SEBI Act. Okay, another question on stock exchange. Kangaroo, a public company, intends to list its securities on recognized stock exchange. Explain the procedure and requirement for listing. So first ఏంటంటే eligibility ఇప్పుడు they want to list అనమాట. What is the procedure? It's a simple procedure. How do you list on a stock exchange? So if basically you have to check your availability, verify its needs. So ఇది SEBI LODR requirements ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్స్. LODR అంటే ఏంటి? లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రెగ్యులేషన్స్. గైస్ సారీ మళ్ళీ అడుగుతున్నాయి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ఒకసారి రాసుకుంటే సరిపోద్ది, 2-3 సార్లు అడిగితే గుర్తుంటుందని. ఓకే. ఓకే. సో దాని ప్రకారం మినిమం పేడ్ అప్ క్యాపిటల్ ఉండాలి, మినిమం పబ్లిక్ షేరింగ్ టిపికల్ 25%, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉండాలి, నో రెగ్యులేటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు పుట్ ఏ మర్చెంట్ బ్యాంకర్ అండ్ లీగల్ అడ్వైజర్. సో ఆ రిజిస్టర్డ్ మర్చెంట్ బ్యాంకర్ ఉండాలి అండ్ లీగల్ అడ్వైజర్ ఉండాలి హూ కెన్ డూ యువర్. సో మర్చెంట్ బ్యాంకర్ దే విల్ ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్, రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్, లిస్టింగ్ అప్లికేషన్, ఇవన్నీ చేస్తారనమాట. అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ దే విల్ ఫైల్ యాజ్ పర్ సెక్షన్ 34 ప్రాస్పెక్టస్ విత్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తారు. ప్రాస్పెక్టస్ మస్ట్ కంటైన్ ఫుల్ డీటెయిల్స్, ఇందాకే మనం చదువుకున్నాం. దెన్ పబ్లిక్ ఆఫర్ చేస్తారనమాట. వన్స్ ప్రాస్పెక్టస్ అయినాక పబ్లిక్ ఆఫర్ లిస్టెడ్లో పెడతారు. పెట్టినప్పుడు ఇన్వైటింగ్ పబ్లిక్. సో ఫైల్ అలాట్మెంట్ డీటెయిల్స్, ఇష్యూ షేర్ సర్టిఫికేట్స్ అన్ని అండ్ అప్డేట్ ద కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, ఆల్ దట్ యూ హావ్ టు డూ పబ్లిక్ ఆఫర్ అలాట్మెంట్లో. Next, company submits listing application to stock exchange along with eligibility criteria for MCA, SEBI approval on prospectus, auditor certificate and compliance, listing certificates. Okay, so first ఏంటంటే సిస్టమ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. దెన్ మా దగ్గర ఇవన్నీ ఉన్నాయని సెబీకి, MCAకి వీళ్ళందరికీ ఆడిటర్ సర్టిఫికేట్స్ పాటు చూపించాలి. లిస్టింగ్ ఫీజు అవన్నీ కట్టాలి. స్టాక్ ఎక్స్చేంజ్ విల్ వెరిఫై అండ్ విల్ ఎగ్జిక్యూట్ ద లిస్టింగ్ అగ్రిమెంట్. సో ఎగ్జిక్యూట్ ద లిస్టింగ్ అగ్రిమెంట్ అండ్ గ్రాంట్ ఆఫ్ లిస్టింగ్ అండ్ ట్రేడ్ commencement. And listing is guaranteed. Trade commences from listing date.
సో లిస్టింగ్ డేట్ ప్రకారం షేర్స్ అదే అవుతుంది అనమాట. అండ్ ఆన్ గోయింగ్ కంప్లైంట్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు క్వార్టర్లీ డిస్క్లోజ్ చేయాలి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చేయాలి, బోర్డ్ మీటింగ్స్ అన్నీ చెప్పాలి, కార్పొరేట్ గవర్నెన్స్ చెప్పాలి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ఎనీ మెటీరియల్ ఈవెంట్స్, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా అన్నీ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిపోర్ట్ టు సెబీ, విచ్ విల్ బికమ్ యాజ్ ఎ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. Okay, so these are the steps. These are the 9 steps. Maybe you can remember if you want to write this. అంటే మనం ఐపీఓకి వెళ్ళేసి దిస్ ఇస్ ప్యూర్లీ ఎ క్వశ్చన్, అంటే కేస్ కాదు ఇది. ఇట్స్ అబౌట్ ప్రొసీజర్ అండ్ రిక్వైర్మెంట్ ఫర్ లిస్టింగ్. సో 9 steps మీకు గుర్తుంటే యూ కెన్ రైట్ దట్ ఇన్ ద ఎగ్జామ్ టుమారో. So the next question is, Mr. Jain holds equity shares in MN, made a request to company to issue shares with differential voting rights. The company refused to issue shares with differential voting rights. Advise Mr. Jain. So differential voting rights అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 voteకి మీకు 1 shareకి 1 vote ఉంటుంది కదా. సమ్టైమ్స్ ఏం చేస్తారంటే యూఎస్లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి షేర్స్ అంటారు. ఇండియాలో డిఫరెన్షియల్ ఓటింగ్ షేర్స్ అంటే 100 షేర్లకి మీకు ఒకటే ఓటింగ్ రైట్ ఉంటుంది. So usually the share value is little lesser, because if you feel that నాకు కంపెనీతో పని, వాళ్ళ డెసిషన్స్తో నాకేం పని, ఐ విల్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ, నాకు 100 రూపాయలు పెట్టాను, నాకు 200 వచ్చాయి, దట్స్ వాట్ మ్యాటర్స్. బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ డెసిషన్స్ ఐ హ్యావ్ టు మేక్ ఇన్ ద కంపెనీ. సో అందుకే ఏం చేస్తారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్ షేర్స్ అని ఉంటాయి. సో ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వెన్ టాటా వాంటెడ్ టు బై JLR, Jaguar and Land Rover, they needed a lot of money. But what happened is Tata said, if we take a lot of money from public, institutional investors వచ్చేసి మళ్ళీ నాకు 25% ఉంది, నేను డెసిషన్ మేకింగ్లో పార్ట్ అవుతాను. సో దే ఇష్యూడ్ డిఫరెన్షియల్ షేర్స్. ఓకే, దే ఇష్యూడ్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్ షేర్స్ ఇష్యూ చేశారు, వేరు 100 షేర్లకి దే హ్యాడ్ ఓన్లీ 1 ఓటింగ్ రైట్ అనమాట. సో మీరు 25% ఆఫ్ ద కంపెనీ కొన్నా యూ ఓన్లీ హ్యావ్ 2.5% ఓటింగ్ అనమాట. సో అలా డిఫరెన్షియల్ ఓటింగ్ పెట్టుకున్నారు. అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి దే డోంట్ కేర్, రైట్? 100 shares 2000 shares కొన్న వాళ్ళకి డివిఆర్ ఎక్సెప్ట్ ఫర్ ఓటింగ్ రైట్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ద సేమ్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఓటింగ్. ద క్వశ్చన్ ఈస్, Mr. Jain holds equity shares in MN, made a request to the company to issue shares with differential voting rights. The company refused to issue shares with differential voting rights. Advise Mr. Jain. So he wanted particular differential voting rights shares కావాలి నాకు, అది ఇష్యూ చేయండి అన్నారు. కంపెనీ రెఫ్యూజ్డ్ అన్నమాట. సో వీ హ్యావ్ టు అడ్వైజ్ హిమ్. Sir, what is differential voting rights? How it is different from regular voting rights? సార్ మీరు రామాయణం అంతా ఇని లేదు, నాకు అర్థం కాదు, అందుకని మళ్ళీ సార్ ఓకే అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 100 షేర్లు ఒక కంపెనీలో తీసుకుంటే మీ ఓటింగ్ రైట్స్ ఎలా ఉంటాయి? 100 షేర్లు, ఈ 100 షేర్లకి మీకు ఈక్వలెంట్ ఓటింగ్ రైట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 1000 షేర్స్ ఉన్నాయండి, మీరు 500 షేర్స్ కొన్నారు. సో మీకు 50% ఓటింగ్ రైట్స్ రావాలి కదా, రైట్? బికాజ్ యూ ఓన్ 500 షేర్స్ ఇన్ 1000 షేర్స్ కంపెనీ. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటే 500 షేర్స్కి నేను అమ్మేటప్పుడే ఏం చెప్తానంటే మీకు షేర్లు ఇస్తాను నేను, కానీ మీకు ఓటింగ్ రైట్స్ ఇవ్వను. మీకు 500 షేర్స్కి 5% ఓటింగ్ రైటే ఉంటుంది, 50% ఉండదు. అర్థమైందా సార్? అర్థమైంది, అది అర్థమైంది. బట్ ఇక్కడ యూజర్ ఎలా, హౌ కెన్ వి రిక్వెస్ట్ ఫర్ డివిఆర్? కరెక్ట్, ఇది కంపెనీ హ్యాస్ టు డిసైడ్ కదా డివిఆర్. నో ఇఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసి ఉంటే ఈ కెన్ అడగొచ్చు అనమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఇఫ్ దేర్ ఆర్ స్పెసిఫిక్ డివిఆర్ షేర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు అని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసి ఉంటే దెన్ హీ కెన్ రిక్వెస్ట్. బట్ అందులో లేదనుకోండి, దెన్ హీ కెనాట్ రిక్వెస్ట్. ఇప్పుడు షేర్లు కొనేటప్పుడు సార్ నాకు నార్మల్ షేర్స్ వద్దు, డివిఆర్ షేర్స్ కావాలి యాజ్ పర్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్నాడు అనుకోండి, మీరు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసి ఉంటే వాడికి అలొకేట్ చేయొచ్చు. ఓకే, ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్, బట్ యూ అండర్స్టూడ్ వాట్ డివిఆర్ ఈజ్, రైట్? ఇది వన్స్ ఇన్ ఏ టైం క్వశ్చన్ అండి, రెగ్యులర్గా అడగరు, బట్ ఏదో ఇంకా మా టాలెంట్ చూపించడానికి అడిగాడు. సో ఇఫ్ AOA అండ్ రిమెంబర్ ద టాటా థింగ్, టాటా జాగ్వర్ ల్యాండ్ రోవర్ కొన్నప్పుడు దే ఇష్యూడ్ డివిఆర్ షేర్స్ టాటా మోటార్స్కి. సో టాటా షేర్స్ బ్రాకెట్లో డివిఆర్ అని వస్తుంది అనమాట.
Tata Motors. Question does MN Limited AOA authorized DVR issuance? So if AOR permits DVR, MN can issue DVR shares if special resolution passed in general meeting. DVR does not exceed 1/3 of the issued capital. SEBI approval obtained. All disclosures met. If AOA doesn't permit DVRs, company cannot issue DVRs without first amending AOA. It's very simple. So the second entity, it is company's discretion. Even if AOA authorization, the company has a discretion power to decide to issue DVR and to whom. Company can refuse on business grounds, maintaining capital structure, EPS resolution, all those things. So conclusion entity, yes, company can legally issue DVR shares if AOA explicitly authorizes special resolution, DVR limits and regulatory compliance. No company cannot refuse DVR if AOA authorizes and conditions are met, unless refusal based on legitimate business reasons. సో ఏంటంటే ఇప్పుడు AOA లేకపోతే దాన్ని అమెండ్ చేయాలి, స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి, దాని తర్వాతే ఆల్ కండిషన్స్ ఆర్ మెట్ అయితేనే we can give. Unless AOA prohibits DVR, legitimate business reasons exist, refusing shareholder request for DVRs is imprudent. Shareholders can force issue through special resolution or NCLT intervention. సో మీరు అన్నది కరెక్టే పవన్ గారు. నేను నాకు ఇవ్వాలని లేకపోతే వాడు ఎలా ఫోర్స్ చేయగలుగుతుందండి. కంపెనీస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కంపెనీ ఒప్పుకుంటే దెన్ యూ కెన్ గో త్రూ ఆల్ ద ప్రాసెస్. Like, let's say if a company needs money and the investor is saying I need DVR shares, అప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనం డబ్బులు ఎందుకు రేజ్ చేస్తాం, డబ్బులు అవసరమే రేజ్ చేస్తాం కదా. ఎవరు లేరు అనుకోండి, వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, దెన్ వీల్ సే ఓకే ఎనీవే మనకే బెనిఫిట్ కదా, ఎట్లాగో వాడి ఓటింగ్ రైట్స్ కూడా ఉండవు, సో ఏమైనా అమెండ్ చేసి ఇవ్వగలమా అని ఆలోచించి ఇస్తాం మనం. నాకు ఓటింగ్ రైట్స్ కావాలని మళ్ళీ రిక్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ రిక్వెస్ట్ చేయడం లేదు. డివిఆర్ షేర్స్ కెనాట్ బి కన్వర్టబుల్ ఇంటూ నార్మల్ షేర్స్. ఓకే ఓకే, ఆడ అమ్ముకుంటాం ఇంకా దాన్ని. డివిఆర్ షేర్స్ మచ్ బెటర్. ఓకే. So the next one is basically it's a very interesting question. ఇది కంపెనీ యాక్ట్, ఇది ఆన్సర్ చేయాలంటే చాలా అంటే చార్టెడ్ అకౌంట్లు తప్ప నార్మల్ మనుషులు ఆన్సర్ చేయలేరని నా ఫీలింగ్. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. సో రాము లిమిటెడ్, ఇట్స్ అ కంపెనీ. సబ్స్క్రైబ్ క్యాపిటల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ క్యాపిటల్ ఇస్ 50,000. అంటే ఆ కంపెనీలో మనం స్టార్టింగ్లో 50,000 పెట్టి ఆ కంపెనీని స్టార్ట్ చేసాం. సో ఇట్ హోల్డ్స్ 1000 shares of X, 1000 shares of 100 rupees each in XY, and 500 shares in RB. 500 shares 100,000. కెన్ రాము ఎక్వైర్ ఫర్దర్ షేర్స్? అంటే రాము కంపెనీ ఇంకా షేర్లు కొనగలదా? సో ఆల్రెడీ 2 కంపెనీల్లో షేర్లు కొంది. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే, రాము వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 50,000 పెట్టింది. ఈ ఫస్ట్ XY కంపెనీలో 100 into 100 is 1 lakh పెట్టింది. 500 into 100 is 50,000 పెట్టింది. సో 1,50,000 స్టాక్స్లోనే పెట్టేసింది, ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేసింది. బట్ వాడికి స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ క్యాపిటల్ ఇస్ ఓన్లీ 50,000. సో ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్షన్ 186 ఆఫ్ కంపెనీస్ యాక్ట్స్ ప్రకారం ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఇవి ఏమంటున్నాయంటే అప్ టు 60% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్. అంటే మీరు ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంపెనీలో షేర్లు ఎప్పుడు కొనొచ్చు అంటే, మీరు ఒక కంపెనీ ఒక పర్పస్కి పెట్టుంటారు కదా. మీరు చాక్లెట్లు అమ్మడానికి పెట్టి మీరు బయట కంపెనీ షేర్లు కొంటా పోతే దానికి ఒక లిమిట్ పెట్టారు. దానికి ఏమన్నారంటే, వేరే మీ కంపెనీలో పెట్టిన డబ్బుల్లో 60% ఆఫ్ ద పేడ్ అప్ క్యాపిటల్ ప్లస్ మీకు ఏమైనా ఫ్రీ రిజర్వ్స్, మీకు ఏమైనా ప్రాఫిట్స్ ఉన్నాయంటే వాటితో మీరు కొనవచ్చు. సో బియాండ్ 60% స్పెషల్ రెజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్. అండ్ అదే ఎన్బిఎఫ్సిలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆర్బీఐ అప్రూవల్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలి అని పెట్టారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్. సో కంపెనీ పేడ్ అప్ క్యాపిటల్ ఈజ్ బేసిక్లీ 50,000, బట్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ 1,50,000. ఆల్రెడీ సెక్షన్ 186 లిమిట్ ఫ్రీ రిజర్వ్స్ 50,000 కన్నా ఎక్కువే ఉంది కదా. ఇది 60% కన్నా ఎక్కువే ఉంది.
So they've already crossed the limit. So, and now he wants to invest in another company. So what remedy ఏంటంటే he can invest, స్పెషల్ రెజల్యూషన్ తీసుకోవాలి. అంటే బోర్డు వీటన్నిటికీ బోర్డు రెజల్యూషన్ కావాలి. ఈ స్పెషల్ రెజల్యూషన్ నేను ఏజిఎం తీసుకోవాలి ఆర్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ చేసి తీసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ వెన్ డిఫరెంట్ రూల్స్ అప్లైడ్. అండ్ అది ఆ ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఎన్బిఎఫ్సి అయితే మళ్ళీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ లా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో సెక్షన్ 186 కంపెనీస్ యాక్ట్స్లో ఈ లిమిట్ ఉంటుంది అని తెలిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అదర్ దాన్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ కంపెనీస్ లా డే ఇన్ డే అవుట్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ అర్థమైంది కానీ చాయిస్ లో వదిలేదా సార్? బట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా, యాజ్ ఈజ్ అడిగితే దించేయచ్చు అందుకే. ఓకే ఓకే గైస్, we have 5 more questions. Next question is X company lends Y on a mortgage to his assets, mortgage of his assets. The procedure laid down in the articles for such transaction has not been followed. Is the contract binding on Y కంపెనీ? సో ఏంటంటే ఎక్స్ ఏం చేసింది, వాళ్ళ అసెట్స్ వైకి తాకట్టు పెట్టింది, కానీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉన్న రూల్స్ ఫాలో కాలేదు. సో ఆ కాంట్రాక్ట్ బైండింగ్గా కాదా అని అడుగుతున్నారు. సో ఇది మనము ఒక పాత కాంట్రాక్ట్ యాక్ట్స్లో టర్క్మెన్ రూల్ అని ఒకటి నేర్చుకున్నాం, డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఏమంటుందంటే, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, థర్డ్ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ వచ్చారో దే అజ్యూమ్ దట్ ద కంపెనీస్ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఆర్ ప్రాపర్లీ ఫాలోడ్. దాని తర్వాత మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు అని కాంట్రాక్ట్ యాక్ట్లో నేర్చుకున్నాం ఇది. సో ఎవడన్నా వచ్చి కంపెనీ ఇంటర్నల్ పాలసీ, ఇప్పుడు నాకు ఆర్టికల్స్లో ఇది లేదు అంటే పాపం వైగాడ్ ఏం చేస్తాడు, హీఈస్ అజ్యూమింగ్ దట్ కంపెనీస్ ఇంటర్నల్ ప్రాసెసర్ ఫాలోడ్, దెన్ ఓన్లీ హీ సైన్డ్. సో ద హోల్ పాయింట్ ఈస్ వైస్ కాంట్రాక్ట్ వ్యాలిడా కాదా అని అడుగుతున్నారు. Yes, the contract is binding on Y under the doctrine of indoor management, which is Turkmen rule, unless Y proves actual notice exception. Okay, so and then they can enforce the mortgage contract relying on assumptions Y's articles procedures were properly followed. Okay, Y cannot escape the contract. So contract not binding on Y if mortgage expressly prohibited and X has actual knowledge of procedural breach and borrowing is ultra vires. సో ఎక్స్కి ఆ నాలెడ్జ్ ఉందనుకోండి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఉంది అన్నప్పుడు హీ క్యాన్ ఉంది అన్నప్పుడు కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. బట్ వాడికి నాకు తెలియదు కాబట్టి హీ కెన్ క్లెయిమ్ డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అండ్ సే నాకు అంతా సరైంది, బోర్డ్ రెజల్యూషన్ ఇచ్చారు, సైన్ చేశారు, సో ద కాంట్రాక్ట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్తారన్నమాట. ఓకే, దిస్ ఈస్ ప్యూర్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ లా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. But this is another question. గుర్తుంటుందా మీకు టర్క్మెన్ రూల్? ఓకే, నెక్స్ట్ ఈ లాస్ట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ లా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉండదండి, అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం. బట్ 3-4 ఉన్నాయి కాబట్టి లెట్స్ క్విక్లీ ఫినిష్. ఇదేంటంటే ఎక్స్ ఇస్ హోల్ టైమ్ డైరెక్టర్ మేడ్ ఇన్వెన్షన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. హీ వాంట్స్ టు పేటెంట్ ద ఇన్వెన్షన్ అండ్ ఎక్స్ప్లాయిట్ ద సేమ్ ఫర్ పర్సనల్ బెనిఫిట్. ఎక్స్ ఇస్ ఏ హోల్ టైమ్ డైరెక్టర్, కంపెనీలో పనిచేస్తూ ఈజ్ ఇన్వెంటెడ్ సంథింగ్. అదేంటంటే రిసోర్సెస్, టైము, ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేశాడు. సో వాడు ఏంటంటే పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటాడంటే ఇప్పుడు, సో వాడు యూజ్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నాడు. సో ద పాయింట్ ఏంటంటే ఎక్స్ కెనాట్ పేటెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ హిస్ ఓన్ నేమ్. Invention belongs to company under the section 18 of Patents Act. Okay, because those are inventions done during employment. X cannot exploit invention for personal benefit due to breach of fiduciary duty under section 166 of Companies Act. Okay, yes, company owns invention and has exclusive right of patent and to commercialize. So advice ఏంటంటే disclose invention to company, negotiate compensation terms, అంతేగాని నువ్వు అది వాడటానికి నీకు హక్కు లేదు. ఓకే, దిస్ ఇస్ పేటెంట్స్ యాక్ట్ వచ్చింది.
అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఫిడ్యూషియరీ డ్యూటీ ఉంటుంది కదా ఎంప్లాయీకి టువర్డ్స్ ద కంపెనీ, అది చెప్తున్నారు. So there is another question where company X, which is a public limited company, wishes to make investment in shares of a company. The total investment exceeds the prescribed limit. What approval is required? ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, గుర్తుందా? సెక్షన్ 186 సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశారు. సో సెక్షన్ 186 ప్రకారం ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 60% ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఆర్ ఫ్రీ రిజర్వ్స్. బియాండ్ 60% స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలన్నమాట. సో స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే 60% ఫ్రీ రిజర్వ్స్, 100% ఫ్రీ రిజర్వ్స్. బోర్డ్ అప్రూవల్ ఉండాలి అప్ టు 60%, స్పెషల్ రెజల్యూషన్ బియాండ్ 60%. సో దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ దే హ్యావ్ టు మీట్. ఓకే, సో వేరే కంపెనీలో షేర్స్ కొనాలి అంటే మన పెయిడప్ క్యాపిటల్ కన్నా 60% ఎక్సీడ్ కావాలి. బిలో 60% బోర్డ్ రెజల్యూషన్ కావాలి, అబౌవ్ 60% స్పెషల్ రెజల్యూషన్ కావాలి, విచ్ ఇస్ బేసిక్లీ జనరల్ బాడీ మీటింగ్ చేయాలి అనమాట దానికి. అండ్ బియాండ్ సర్టన్ సెక్టర్స్ అయితే ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఓకే, నౌ దిస్ another question, XYZ has declared dividends to shareholders. ఇది అగైన్ డివిడెండ్స్ క్వశ్చన్. షేర్స్ కాకుండా దిస్ వన్ క్వశ్చన్ ఆన్ డివిడెండ్స్. ఐ థింక్ దే హావ్ ఆస్క్డ్ ఇన్ 2025. సో డివిడెండ్స్ డిక్లేర్ చేశారు, అమౌంట్ క్రెడిట్ కాలేదు. సో షేర్ హోల్డర్ ఏం చేయాలి? ఓకే, అగైన్ ఇది డివిడెండ్స్ గురించి ఫస్ట్ టైం అడిగారు ఒక క్వశ్చన్, బట్ లాస్ట్ ఇయర్ అడిగారు. విచ్ ఇస్ బేసికలీ ఏంటంటే సెక్షన్ 123 డివిడెండ్స్ డిక్లేర్ చేసినాక వాళ్ళు 30 days లోపల డివిడెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో వేయాలి. ఆ 30 daysలో వన్స్ డివిడెండ్ డిక్లేర్ చేస్తే దట్ డివిడెండ్ మనీ డజంట్ బిలాంగ్ టు ద కంపెనీ ఎనీమోర్. దట్ ఈస్ అ బాటమ్ లైన్. 30 days లోపల వాళ్ళు మీ అకౌంట్లో వేయాలి. మిగిలిపోయిన డబ్బులు దే హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు అన్ అదర్ అకౌంట్, అన్క్లెయిమ్డ్ అండ్ అన్పెయిడ్ డివిడెండ్ అకౌంట్ అని చేయాలి. అందులో కూడా ఉంచి 7 years దాకా ఎవరు క్లెయిమ్ చేయకపోతే గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి, విచ్ ఈస్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి ఇచ్చేసేయాలి. దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో లెట్స్ సే వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేసి డబ్బులు ఇవ్వకపోతే 127 ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years, ఫైన్ అప్ టు 5 lakhs, బోత్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. సో ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్, వాళ్ళు సెక్షన్ 124 ప్రిస్క్రైబ్స్ 30-day లిమిట్. కోర్ట్స్ ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్రూ చేస్తారో 30 days తర్వాత అది కూడా పే చేయాలన్నమాట. సో ఇట్స్ అ వెరీ సీరియస్ ఒఫెన్స్ ఇఫ్ యూ డోంట్ డిక్లేర్ ద డివిడెండ్ అండ్ యూ డోంట్ పే. So shareholders have absolute right to recover dividend amount under section 123, 124. XYZ has breached 30-day payment obligation under section 124. Non-payment for 10 months is flagrant violation. Okay, 10 months అయితే it's a flagrant violation అనమాట. ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుంది, 6 to 8%. క్రిమినల్ లయబిలిటీ కూడా అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు స్టాక్ ఎక్స్చేంజ్ గ్రీవియన్స్ సెల్కి దే హ్యావ్ టు రిపోర్ట్, lodge a complaint to the stock exchange that maku dividends raledu. So there is another question which is basically X is a shareholder of Y company. X insures the steel company in his name. The company is basically insurance question. X shareholder of Y anamata. Y is in steel business. So వాళ్ళు ఏంటంటే X insures the steel company in his name. సో ఏంటంటే ఇప్పుడు కంపెనీని నేను దీంట్లో షేర్స్ ఇన్వెస్ట్ చేశానని ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ కొన్నాడు. సో కంపెనీ ఇస్ డిస్ట్రాయిడ్ బై ఫైర్, ద ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజెస్ టు పే టు ఎక్స్ అండ్ ఈ సేస్ దట్ దేర్ ఇస్ నో ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్. సో ద ఫ్యాక్ట్ ఏంటంటే వెదర్ షేర్ హోల్డర్స్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ కంపెనీస్ అసెట్స్. వాట్ ఈస్ ద లీగల్ డెఫినేషన్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్? వెదర్ సెపరేట్ కార్పొరేట్ ఎంటిటీ డాక్ట్రైన్ ప్రివెంట్స్. సో రూల్ ఏంటంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ డాక్ట్రైన్ ఏంటంటే పర్సన్ టేకింగ్ అవుట్ ఇన్సూరెన్స్ పాలసీ మస్ట్ హ్యావ్ లీగల్ ఆర్ ఈక్విటబుల్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్. మీన్స్ పర్సన్ వుడ్ సఫర్ డైరెక్ట్ ఫైనాన్షియల్ లాస్, pecuniary benefit if property preserved, liabilities property insured. సో అప్లికేషన్ ఏంటంటే Y company is a separate legal entity itself. Y company owns the steel business, not X. X owns shares only. Okay. So X interest is indirect. X financial interest in the company is indirect and remote. So insurance requires direct interest. So insurance
So conclusion ఏంటంటే X has no insurable interest in Y's company. So insurance company refusal is valid and justified under insurance law. X cannot recover insurance proceeds. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? ఇన్సూరెన్స్ చేసిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలి కదా. సో ఇన్సూరెన్స్ చేసేటప్పుడే చెప్పాలి దట్ ఇన్సూరెన్స్ చేయకూడదు. ఇన్సూరెన్స్ చేసి క్లెయిమ్ చేసేటప్పుడు ఇది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు అన్నట్టు. అది నా ఇష్యూ. బట్ ద ప్రాబ్లమ్ is ఇన్సూరెన్స్ కంపెనీ రిఫ్యూజల్ టు పే ఇస్ వ్యాలిడ్ బికాజ్ వాటికి డైరెక్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, దిస్ ఇస్ బేసికలీ about insurance, banking and insurance. So there is a last question. ఇది ఇంటర్నేషనల్ లాలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ సెమిస్టర్ చదువుకుంది. మలేషియన్ డిప్లొమాట్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇండియా టు పర్చేస్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఫైల్డ్ ఎ సూట్ అగైన్స్ డిప్లొమాట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో వియన్నా కన్వెన్షన్స్ ప్రకారం డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంటుంది. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ, వియన్నా కన్వెన్షన్స్ ఇవన్నీ పెట్టుకొని basically yes, Malaysian diplomat has diplomatic invention and diplomatic immunity and diplomatic relations act prakaram cheyalemu ani. No real estate company cannot file specific performance suit in Indian courts. Courts will dismiss the suit because of diplomatic immunity. Suits can proceed only if diplomat expressly waives immunity in writing. Separately, FEMA violence, land purchase may violate FEMA restrictions on foreign nationals. However, FEMA violation does not override diplomatic immunity. ఏ యాక్ట్ అయినా diplomatic immunity is the highest. సో వాళ్ళు ఏం చేయలేరు అన్నమాట. ఓన్లీ రెమెడీస్ విత్ డిప్లొమాట్ డిప్లొమాటిక్ ఛానల్స్, మలేషియన్ ఎంబసీ ఇన్వాల్వ్మెంట్. రియల్ ఎస్టేట్ ఓన్లీ మలేషియన్ ఎంబసీని అడుక్కుంటే తప్ప ఏ ఆప్షన్ లేదు వాళ్ళకి అని చెప్తున్నారు. ఆల్రెడీ వేరే ఏదో సబ్జెక్ట్ లో వచ్చింది సార్, ఇంతకు సెమిస్టర్ ఇంటర్నేషనల్ లా సార్, లాస్ట్ సెమిస్టర్ చదువుకున్నాం కదా. సో అన్ని వేరియేషన్స్ అన్ని కవర్ చేసాం సార్. షేర్స్, డిబెంచర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, ఫెమా, డివిడెండ్స్ అన్ని చేసాము. సో ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్, సీ యూ టుమారో. లాస్ట్ ఎగ్జామ్ less than 12 hours, we'll be all happy. See you tomorrow. Okay, thank you. Bye bye. Thank you. Thank you guys, thank you, take care.